गुरो श्रीयुतपदकमलं श्रीगुरून् वैष्णवं च श्रीरूपं साग्रजातं सहगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणललिता श्रीविशाखान्वितां च पञ्चतत्त्वात्मकं कृष्णं भक्तरूपस्वरूपकं भक्तावतारं भक्ताख्यं नमामि भक्तशक्तिकम् हे कृष्णा करुणा सिन्धु दीनबन्धु गोपेश गोपिका कान्ता राधाकान्त नमोऽस्तुते तप्तकाञ्चन गौराङ्गी राधे बृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः नमः ॐ विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते कृष्णबलरामस्वामिनिति नामिने श्रीलप्रभुपादशिष्येषु केवलं रघुवासिनं वाडववंशावतंसं हंसं ध्वान्तान्तकं नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे 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 कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। अथ श्रीमद्भगवद्गीता अष्टमो अध्यायः अक्षरपरब्रह्मयोगः। श्रीगुरुचरणकमलेभ्यो नमः। राधे राधे అందరికీ 26వ శ్లోకం। शुक्लकृष्णे गतिहेते जगतः शाश्वते मते ఏకయా యాత్యనావృత్తిమన్యయా వర్తతే పునః। అనువాదం: వేదముల ప్రకారము ప్రపంచము నుండి నిష్క్రమించుటకు గల మార్గములు రెండు. ఒకటి ప్రకాశమందు, రెండవది అంధకారమందు. ప్రకాశ మార్గమున పోయినవాడు తిరిగిరాడు, కానీ అంధకార మార్గమందు పోయినవాడు తిరిగి రావలను. బ్రజవాసి కృష్ణ బలరామ స్వామీజీ వారి భాష్యము. శాస్త్రాదేశములు సర్వజన సంక్షేమము కొరకు ఉద్దేశించిన శాశ్వత ఆదేశములు. దురదృష్టవంతులకు వారికి ఈ ఉపదేశంలో మరుగున ఉండును. అట్టి ఆదేశముల విలువ అర్హుడైన ఆధ్యాత్మిక గురువును నిరాడంబరముగా శరణు వేడినప్పుడే తెలియను. ఆధ్యాత్మిక గురువు శిష్యునికి జ్ఞానముతో కూడిన దీక్ష ఇచ్చును. తరువాత ఆ శిష్యుడు సరిగా ఆలోచించినచో ఆధ్యాత్మిక ధామం వైపుకు సాగిపోవును. ఇచ్చట శుక్లం అనగా ప్రకాశము, కృష్ణ అనగా అంధకారము అని అర్థము. సంపూర్ణ విజయము సాధించకపోయినప్పటికీ దైవభక్తుని గమ్యము ఎల్లప్పుడూ ప్రకాశవంతముగా ఉండగా, సకామ కర్మిష్ఠులు, జ్ఞానులు, యోగులతో సహా ఇతరులైన వారి గమ్యము అస్పష్టముగానే ఉండును. కేవలం భక్తులకు తప్ప అన్యులు ఎవ్వరికీ వారు మరణించిన తరువాత ఎచ్చటకు పోవుదురో తెలియదు. నిన్న చెప్పుకున్న శ్లోకాల్లో అంటే యోగులు ఇలాంటి వాళ్ళందరూ చనిపోయిన తర్వాత ఏ ఏ లోకాలకు వెళ్తారు, ఎలా వెళ్తారు, కృష్ణపక్షము శుక్లపక్షాల్లో చనిపోయిన వాళ్ళు, వీటి గురించి చెప్పుకున్నాము. ఉత్తరాయణ కాలం, దక్షిణాయన కాలంలోను, రాత్రి కాలమందు, పగటి కాలము, పొగమంచు సమయమందు, ఇలా కాలం గురించి చర్చించుకున్నాము. ఇక్కడ మళ్ళీ ఏం చెప్తున్నారు? వేదముల ప్రకారం ప్రపంచం నుండి నిష్క్రమించుటకు గల మార్గములు రెండు అని చెప్తున్నారు. జగత్తులోకి వచ్చిన తర్వాత మనం తిరిగి మళ్ళీ ఈ శరీరాన్ని త్యాగం చేసి వెళ్ళిపోయే మార్గాలు రెండుగా ఉన్నాయి. ఒకటి ప్రకాశమందు, రెండవది అంధకారమందు అని చెప్తున్నారు. ప్రకాశ మార్గం పోయిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు, అంధకార మార్గం పోయిన వాడు తిరిగి రావాల్సి ఉండును అని చెప్తున్నారు. ఇది భాష్యము. బ్రజవాసి కృష్ణ బలరామ స్వామిజీ వారి భాష్యం ఏం చెప్తున్నారంటే, శాస్త్రాదేశములు అనేవి సర్వజన సంక్షేమం కొరకు ఉద్దేశించిన శాశ్వత ఆదేశములు. ఈ శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో మనకు, ఈ శాస్త్రాలన్నీ కూడా ఒక్కరికని కాదు, ఇది ఏదో వర్ణాలకు సంబంధించి ఒక వర్ణానికి దాన్ని ఆచరించాలని కాదు, సర్వజన సంక్షేమం కోసము అని చెప్తున్నారు. జగత్తులో ఉండే ప్రతి మానవుడికి దీన్ని ఉద్దేశించి, అంటే సంక్షేమం కొరకు ఉద్దేశించి శాశ్వత ఆదేశములు అంటే ఆ వేదాలు అనేది, వేద శాస్త్రాలు అనేది ఆదేశాలుగా తీసుకొని అవి ఎలా చెప్తున్నారో మనకు
వారి ద్వారానే తెలుసుకొని మనం దాన్ని ఆచరించాలన్నమాట. వేదశాస్త్ర ఆదేశాలు అనేవి ప్రతి ఒక్క మానవుడు కూడా ఆచరించవలసినవి అని చెప్పి చెప్తున్నారు. దురదృష్టవంతులకు వారికి ఈ ఉపదేశములు మరుగున ఉండును. అంటే దురదృష్టవంతులు అంటే తెలుసుకోవాలి అని వాళ్ళకి అసలు ఇంకా పూర్వజన్మ సుకృతం లేని వాళ్ళకి ఈ ఉపదేశాలు అనేవి అర్థం కూడా కావన్నమాట. చాలా చులకనగా చూస్తారు. ఇదంతా మూఢత్వంగా భావించి ఇప్పుడుండే పరిస్థితులకు అనుగుణంగా నడవాలి, కానీ ఇదంతా కూడా మూఢత్వంగా ఎందుకు నడవాలి అని చెప్పేసి ఆలోచించే వాళ్ళందరినీ కూడా దురదృష్టవంతులుగా పరిగణించి వారికి ఈ ఉపదేశాలన్నీ కూడా మరుగున ఉండునంటే వాళ్ళకి అర్థం కావు. అట్టి ఆదేశముల విలువ అర్హుడైన ఆధ్యాత్మిక గురువును నిరాడంబరముగా శరణు వేడినప్పుడే తెలియను. వాస్తవానికి ఇక్కడ అందరూ దురదృష్టవంతులే. వాటి గురించి, ఆదేశాల గురించి పూర్తిగా తెలుసుకోవాలి అని ఎవరికైనా అదృష్టం ఉండి ఎవరైనా దాన్ని తెలుసుకోవాలనుకున్నప్పుడు ఎవరి ద్వారా తెలుసుకోవాలని చెప్తున్నారు? అర్హుడైన ఆధ్యాత్మిక గురువును నిరాడంబరముగా శరణు వేడినప్పుడే, ఆడంబరంతో కాదు. ఏదో కొంత మిడిమిడి జ్ఞానం తెలుసుకొని వెళ్ళిపోయి ఆడ ప్రశ్నలు వేయటం కాదు. అసలు ఏమీ తెలియకుండా వెళ్ళి ఒకవేళ ఏదైనా మనకు తెలిసినా అదంతా కూడా ఎక్కడ ఒక గురువు నుంచి వచ్చిన జ్ఞానం కాదు కాబట్టి మనకు తెలిసిందంతా కూడా అసత్యమే అవుతుంది అనమాట. అదంతా అజ్ఞానంతో కూడిన జ్ఞానం అవుతుంది. అది నిరాడంబరముగా ఎటువంటి ఆడంబరాలు లేకుండా వెళ్ళి గురువుని శరణు వేడినప్పుడు మాత్రమే, అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన ఆధ్యాత్మిక గురువు శిష్యునికి జ్ఞానంతో కూడిన దీక్షణ ఇస్తారనమాట. అది తెలుసుకోవాలంటే దానికి కూడా ఒక అర్హత ఉంది. వెళ్ళిపోయిన వెంటనే చెప్పేసారు ఆ జ్ఞానాన్ని ఇలా ఇచ్చేసి మీరు తీసుకోండి అని చెప్పరు. వారేంటంటే అర్హత ఉందా లేదని చూస్తారు. ఆడంబరాలతో వెళ్ళి అక్కడ కూర్చొని ఏదో అట్టహాసంగా మేము తెలుసుకోవాలంటే అదేమి ఇవ్వరు. వీళ్ళ దగ్గర పూర్తిగా ఆధ్యాత్మిక జ్ఞానం తెలుసుకోవాలనే ఆలోచన అనేది ఉందా లేదని పరీక్ష చేసి ఆ గురువులు ఈ ఆధ్యాత్మిక దీక్ష అనేది ఎలా ఇస్తారంటే జ్ఞానంతో కూడిన దీక్ష ఇస్తారు. తర్వాత ఆ శిష్యుడు సరిగ్గా ఆచరించినచో ఆధ్యాత్మిక దానం వైపు సాగిపోతారనమాట. ఈ ఆధ్యాత్మిక దీక్ష అనేది ఇచ్చినప్పుడు దాన్ని మళ్ళీ ఇచ్చారు కదా ఇంకా మనం ఉద్ధరించబడిపోయాము అని కాదు. ఒక గురువుని ఆశ్రయించిన వెంటనే ఉద్ధరించబడిపోము. ఎందుకంటే ఆయన చెప్పిన మార్గాన్ని, ఆయన చెప్పినట్టుగా మనం నడుచుకోవాలి. ఏదైతే చెప్తారో, ఎలా నడవమని చెప్తారో, ఎలాగ మీరు ప్రతిరోజు భగవంతుడి సేవ ఎలా చేయాలి, భగవంతుడి గురించి ఎలా తెలుసుకోవాలని వాళ్ళు డైరెక్షన్ ఇచ్చినప్పుడు ఆ మార్గాన్ని మనం అనుసరించి మనం ఆచరించాలన్నమాట. ప్రతిరోజు దాన్ని అభ్యాసం చేసినప్పుడే ఈ ఆధ్యాత్మిక ధామం వైపుకు మనం సాగిపోతాము అని చెప్పి చెప్తున్నారు. శిష్యుడు అనేవాడు దీక్ష తీసుకోగానే సరిపోదు, దాన్ని మళ్ళీ ఆచరణాత్మకంగా చాలా జాగ్రత్తగా ఆచరించాలి. గురువు నుంచి తీసుకున్న దీక్షని, ఆ జ్ఞానంతో కూడిన దీక్ష ఇచ్చినప్పుడు దాన్ని ఎంతో జాగ్రత్తగా, అది ఎంతో విలువైందనమాట. దాన్ని మనం చాలా జాగ్రత్తగా ఆచరించాలి. ఇచ్చటి శుక్లపక్షం అనగా ప్రకాశము, కృష్ణపక్షం అనగా అంధకారం అని చెప్తున్నారు. ఈ శుక్లపక్షం అంటే ఏమిటి? భగవద్జ్ఞానం గురించి తెలుసుకున్న వాళ్ళనే శుక్లపక్షంగా వర్ణించవచ్చు. కృష్ణపక్షం అంటే అంధకారం. దీనేంటి భగవద్జ్ఞానం అనేది తెలియకుండా అజ్ఞానంలో ఉండే వాళ్ళకి కృష్ణపక్షంగా ఆ అంధకారాన్ని మనం సంబోధించవచ్చు. సంపూర్ణ విజయం సాధించకపోయినప్పటికీ దైవభక్తుని గమ్యం ఎల్లప్పుడూ ప్రకాశవంతంగా ఉండగా సకామకష్టులు, జ్ఞానులు, యోగులతో సహా ఇతరులైన వారి గమ్యం అస్పష్టంగానే ఉంటుంది. సకామకర్మిష్టులు, ఇటువంటి జ్ఞానులు, యోగులు ఇలాంటి వాళ్ళ గమ్యం అనేది అస్పష్టంగానే ఉంటుందంటే భగవంతుడి రూపాన్ని ఆరాధించిన వాళ్ళందరికీ కూడా అస్పష్టంగానే ఉంటుంది. ఇక్కడ ఏంటి? సంపూర్ణ విజయం, ఈ భక్తి మార్గంలో సంపూర్ణంగా విజయం సాధించకపోయినప్పటికీ ఒక గురువు చరణంలోకి వెళ్ళి గురువు చెప్పినట్టుగా నడుస్తూ భక్తి మార్గాన్ని అనుసరించిన వాళ్ళు నిత్యం వారికి ఏంటంటే ఆ విజయం సాధించకపోయినా పర్వాలేదు, కానీ వాళ్ళ గమ్యం అనేది ఇప్పుడు ప్రకాశవంతంగానే ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు. వెలుగు అంటే భగవంతుడి దగ్గరకు వెళ్ళి ఆయన రూపాన్ని ఆరాధిస్తున్నప్పుడు హృదయంలో నుంచి కూడా తెలుస్తుంది అనమాట. కరెక్ట్గా మనం ఫాలో అవుతూ గురువు చెప్పినట్టుగా మనం నడుచుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు ఆ శక్తి అనేది మనకు తెలుస్తుంది. అట్లాంటప్పుడు నిరంతరం ప్రకాశవంతంగానే ఉంటారనమాట ఈ భక్తులు అనేవాళ్ళు. ఈ సకామ కర్మిష్ఠులు, జ్ఞానులు, యోగులు ఇలాంటి వాళ్ళు ఏంటంటే భగవంతుడి దివ్యమంగళ స్వరూపాన్ని కాకుండా వాళ్ళు ఆరాధించేది మిగతా నిరాకార బ్రహ్మను, లేదంటే ఆయన ఒక వెలుతురు జ్యోతి స్వరూపంలో, జ్యోతి రూపంలో
ఇలా ఆరాధించే వాళ్ళకి ఎప్పుడు కూడా భగవంతుడు స్పష్టం కాదు, గోచరించుడు, కాబట్టి వాళ్ళకి అంధకారంగానే అస్పష్టంగానే ఉంటుంది. కేవలం భక్తులకు తప్ప అన్యులు ఎవ్వరికి వారు మరణించిన తర్వాత ఎక్కడికి పోదురో తెలియదు. ఇక్కడ భక్తులు అంటే శాస్త్రంలో చెప్తూనే ఉన్నారు కదా, శాస్త్రంలో కదా భగవద్గీతలో కృష్ణ పరమాత్మ చెప్తూ ఉండేది కూడా అదే కదా, నిరంతరం చెప్తూనే ఉన్నాడు, ప్రతి శ్లోకంలో వివరణిస్తూనే ఉన్నాడు. నన్ను ఆశ్రయించిన వారు నా ధామాన్ని చేరుతారు, నన్నే శరణు వేడాలి, మిగతా దేవీ దేవత అర్చనలు కానీ ఇంకా ఇతరమైన ఏవి చేసినా సరే ఆయా లోకాలకు వెళ్తారు, మోక్షం కావాలంటే నన్నే ఆరాధించండి, నన్నే ఆశ్రయించండి అని ప్రతి శ్లోకంలో వివరణిస్తున్నారు. ఇంకా అట్లాంటప్పుడు భక్తులైన వాళ్ళు ఇంకా ఆయన శరణు వేడి ఆయన భక్తులైన వాళ్ళు ఖచ్చితంగా ఆయన ధామానికి వెళ్తారు. మరణించిన తర్వాత ఆయన చెప్తూనే ఉన్నారు కదా, ఆయన చెప్పింది వాస్తవమే అవుతుంది. అట్లా కాకుండా మిగతా ఈ కార్మికులు, జ్ఞానులు ఇలాంటి వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి అస్పష్టంగానే ఉంది, వాళ్ళు ఎక్కడికి వెళ్తారో కూడా తెలియదు, వాళ్ళకి గమ్యం ఏంటో కూడా తెలియదు అనమాట. అట్లా ఇక్కడ భక్తుల గురించి చెప్తూ ప్రకాశం నుంచి ప్రకాశము అంధకారము రెండు ఉన్నది. ఈ రెండింటిలో ఏంటంటే భగవద్ జ్ఞానం తెలుసుకున్న వాళ్ళు, గురువుని ఆశ్రయించిన వాళ్ళు, ఆయన ఆరాధన చేసిన వాళ్ళు, అంటే ఆయన శ్యామసుందర రూపాన్ని ఎవరైతే ఆరాధిస్తూ ఉంటారో వాళ్ళకి ఏంటంటే ఎప్పుడు నిరంతరం ప్రకాశవంతంగానే ఉంటుంది. అంధకార మార్గం ఏంటంటే భగవంతుడికి రూపం లేదు అని చెప్పి ఆరాధించే వాళ్ళు, లేదంటే భగవద్ జ్ఞానం అనేది తెలుసుకోవాలని కూడా ప్రయత్నం చేయకుండా శాస్త్రాదేశాలను గురించి వాటిని లక్ష్య పెట్టకుండా నడిచేవాళ్ళు, వీళ్ళందరికీ కూడా వాళ్ళకి వారి గమ్యం అనేది అంధకారంతో ఉంటుంది అని చెప్పి ఈ శ్లోకం అర్థం. నైతే శృతి పార్థ జ్ఞానం యోగి ముఖ్యతి సత్యన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అనువాదము: ఓ పార్థ, ఈ రెండు మార్గములను తెలుసుకున్న భక్తులు ఎల్లప్పుడూ మోహమునందరు, కావున ఎల్లప్పుడూ భక్తి ఎందే స్థితుడవు కమ్ము. బ్రజవాసి కృష్ణ బలరామ స్వామి వారి భాషను. వేద జ్ఞానము మరియు సత్సాంగత్యము కలిసి సరియొక దిశలో సాగిపోవుటకు వీలుగా బద్ధాత్మ యొక్క ఆధ్యాత్మిక దృష్టిని స్పష్టపరుచును. కొన్ని ఆధ్యాత్మిక రహస్యములు ఏవైతే వ్రాతపూర్వకంగా ఉంచబడవో వాటిని వినయపూర్వకంగా శుద్ధభక్తుల నుండి వ్యక్తిగతంగా మాత్రమే నేర్చుకోగలరు. సాధకుని యొక్క భవిష్యత్తు అతను ఎంత మంచిగా ఆధ్యాత్మిక సాధన చేస్తారో దానిపై తన యొక్క ప్రగతి ఆధారపడి ఉండను. భగవాను యొక్క సేవలో కూడుకున్న భక్తి యోగము ఆధ్యాత్మిక ధామమునకు సత్వరమైన క్షేమకరమైన మార్గము. యోగయుక్త అనే పదమును ప్రత్యేకించి భగవత్ సేవను ఉద్దేశించింది. కృష్ణ చైతన్యం నందు వర్తించుట ఎంతటి ఆకర్షణీయమైనదనగా నిజమైన శిష్యుడు దాని యందు ఇంకనూ అభిరుచిని పెంచుకొని మాయ యందు అభిరుచిని కోల్పోవను. కృష్ణ చైతన్యం అన్నది మనుషుని వాంఛలను, దృక్పథములను భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపు మళ్లించే విధానము. మొత్తం మీద నిష్కలంక భక్తుడే నిజమైన యోగి. అతనికి మోక్షము తథ్యముగా భగవానునితో ఇవ్వబడును. ఇక్కడ ముందు శ్లోకంలో నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాలనుకున్నాను. ఇక్కడ ఇప్పుడు మనకు భక్తి అనేది ఈ శ్లోకంలో కూడా వైరాగ్యం గురించి చెప్తున్నారనమాట. అంటే మాయ నుంచి మనం ఆ మాయ పైన, అంటే ఈ ఆకర్షణీయమైన మనకి ఇక్కడ చూస్తూ ఉన్నది ఏదైతే ఉంది, ఈ మోహమాయ పట్ల ఆకర్షణ అనేది మనం కోల్పోతూ ఉంటాము. భగవంతుడి వైపు, మనకు ఆధ్యాత్మికం వైపు మనం మనసు అనేది వెళ్తూ ఉంటుంది అనమాట. ఏది వేద విజ్ఞానము మరియు సత్సాంగత్యం కలిసి సరియగు దిశలో సాగిపోవడం బద్ధాత్మ యొక్క ఆధ్యాత్మిక దృష్టిని స్పష్టపరుచున్నాం అని చెప్పి చెప్తున్నారు. అయితే ఇక్కడ అంటే భగవంతుడి ఆనందం ఎలా ఉంటుంది, ఆధ్యాత్మిక ఆనందము భౌతిక జగత్తులో ఈ మాయలో ఉన్న ఆనందము ఎలా ఉంటుంది అంటే, మనము సంధ్య వేళలో సాయంత్రం అయిన తర్వాత దీపాలు వెలిగిస్తామన్నమాట. దీపకాంతులన్నీ చాలా ఆహ్లాదంగా ఉంటాయి, మనకు మనోరంజితంగా ఉంటుంది అనమాట దీపపు కాంతి అంతా. కానీ ఆ దీపపు కాంతిని చూసి మనం చాలా ఆనందంగా ఉంటాము. కానీ అదే దీపపు కాంతి సూర్యోదయం అయిన తర్వాత, సూర్యుడు ఉదయించిన తర్వాత ఈ దీపాల వెలుతురు అనేది వెలవెలపోతుంది అనమాట. సూర్యకాంతిలో ఇది దీని అస్తిత్వం కోల్పోతుంది. ఈ దీపాలన్నీ కూడా వెలుగుతూ ఉన్నా సరే ఆ సూర్యకాంతి వెలుతురికి దీని స్థితి ఏంటి, ఈ వెలుతురు అనేది కనిపించదు అనమాట. అట్లాగే మనం మాయ అనేది ఎలా ఉంటుందంటే దీపపు కాంతితో పోల్చుకొని చూడొచ్చు అనమాట మాయని. ఎలాగా, ఈ ప్రతిదీ మనం ఈ జగత్తులో చూసేదంతా కూడా ఆకర్షణకు గురై మనం చూస్తూ ఉన్నదంతా కూడా ఈ దీపపు కాంతి లాగా అనమాట.
చాలా ఆకర్షణీయంగా ఆహ్లాదంగా మనసుకు చాలా ఆనందంగా ఉంటుంది. అదే దీపపు కాంతి ఎప్పుడైతే సూర్యోదయం అయ్యి సూర్యుడు ప్రకాశిస్తాడో ఆ సూర్యుడి ప్రకాశంలో ఇది వెలవెలబోతుంది అనమాట. దీనికి ఇంకా శక్తి సరిపోదు. ఎట్లా అంటే ఆ ఒక్క సూర్యకిరణపు వెలుతురుతో కూడా సమానం కాదు ఇన్ని దీపాలు. అటువంటి ఆనందం ఎట్లా ఉంటుందంటే ఆధ్యాత్మిక ఆనందము సూర్యకాంతితో పోల్చబడింది అనమాట. భౌతిక జగత్తులో మాయతో ఎలా ఉంటుంది అంటే దీపపు కాంతి లాగా మనకు ఆకర్షణకు గురైపోతుంటాం అనమాట. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందే వాళ్ళకి ఈ దీపపు కాంతి అనేది అసలు కంటికి కూడా కనిపించదు, అసలు తగలదు అనమాట. ఇదొక ఆనందం ఇక్కడ ఉందనేది కూడా దాన్ని చూడని కూడా చూడరు ఆధ్యాత్మిక ఆనందంలో మునిగే వాళ్ళు. ఇక్కడ మనకి ప్రకాశం గురించి, అంధకారం ప్రకాశం గురించి చెప్పుకున్నప్పుడు ఈ ప్రకాశం అనేది ఆధ్యాత్మిక ఆనందం ఎలా ఉంటుందంటే మానస ఒకసారి గన్నవరం లక్ష్మి గారికి కాల్ చేసి యాడ్ చేయవా, ఎందుకంటే ఆవిడ యాడ్ అవ్వాలనుకుంటా, తనకి లేదేమో మరి లింక్. ఒకసారి తనకు కాల్ చేస్తే తను యాడ్ అవుతారు. నైతే స్మృతి పార్థ ధ్యానన్యోగి ముహ్యతి కచ్చన తస్మాత్ సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. అంటే ఓ పార్థ, ఈ రెండు మార్గములను తెలిసిన భక్తులు ఎల్లప్పుడూ మోహం నొందరు, కావున ఎల్లప్పుడూ భక్తి అంటే స్థితిదవుతాము. అంటే ఈ రెండు మార్గాలు కూడా ఈ ఒకటి ప్రకాశం ఒకటి అంధకారం అనేది ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా. ఈ రెండింటి గురించి తెలిసినప్పుడు భక్తులైన వాళ్ళు నిరంతరము ఇంకా ఈ మోహం అనేది పొందరు. మా భౌతిక జగత్తులో ఉండే మాయ పట్ల మోహితులు కారనమాట. మనం చూసింది చూసినట్టుగా మనం కొనాలని దాన్ని అనుభవించాలనే మోహము ఎప్పటికీ ఉండదు. నిరంతరము ఈ ఈ నిష్కలంక భక్తులకి ఎలా ఉంటుందంటే, నిష్కలంక భక్తి అని కాదు, సాధారణమైన మామూలు భక్తులకు కూడా వైరాగ్య స్థితి ఎలా ఉంటుందంటే దేని పట్ల మోహితులు కారు. అదే ఈ ఆధ్యాత్మిక ఆనందం అనుభవించే వాళ్ళకు ఎలా ఉంటుందంటే అది అనుభవించాలనే ఆశ కోరిక అనేది కూడా ఉండదన్నమాట వాళ్ళకి. అట్లా ఎల్లప్పుడూ భక్తి అందే స్థితిడోకము అని అంటే ఈ రెండింటి గురించి తెలుసుకున్నప్పుడు భక్తి అందే స్థితిడోకము అని చెప్పేసి అర్జునుడికి చెప్తున్నారు. వేద విజ్ఞానము మరియు సత్సాంగత్యం కలిసి సరియగు దిశలో సాగిపోవుటకు వీలుగా బద్ధాత్మ యొక్క ఆధ్యాత్మిక దృష్టిని స్పష్టపరచును. కొన్ని ఆధ్యాత్మిక రహస్యములు ఏవైతే వ్రాతపూర్వకంగా ఉంచబడవో వాటిని వినయపూర్వకంగా శుద్ధ భక్తి నుండి వ్యక్తిగతంగా మాత్రమే నేర్చుకోగలరు. దీనికి నేను ఇంకొక ఎగ్జాంపుల్ చేస్తాను. ఎగ్జాంపుల్ ఏం కాదు ఇది. ఎప్పుడు గురువు గారు నా గురుదేవులు చెప్తూ ఉంటారనమాట. ఏదైనా ఒక విషయం చెప్పినప్పుడు అవి శాస్త్రాల్లో లిఖించబడి ఉండవు, వారి నోటి నుంచి వస్తుంది. కానీ ఇక్కడ ఈ వేరే శాస్త్రాలన్నీ తెలిసిన వాళ్ళు మేమంతా మాకు తెలుసు అని చెప్పేసి చెప్పుకునే వాళ్ళకి అంటే అది స్పష్టంగా తెలుస్తుంటుంది. నేను ఒక విషయము నా గురుదేవుల్ని ఒకసారి అడిగాను, గంగాదేవి ఎందుకు పవిత్రమైపోయింది, మానవులందరూ కూడా గంగలో స్నానం చేస్తున్నారు, యమునా నదిలో నిరంతరం భగవానుడు లీలలు చేశారు, ఆయన అక్కడ మునిగారు, కానీ యమునా నది కంటే గంగా నదిని ఎక్కువగా మానవులు స్నానం చేస్తున్నారు ఎందుకు స్వామీజీ అని అడిగితే అప్పుడు చెప్పారు, గంగా నది భగవానుడి పాదాల నుంచి ఉద్భవించింది కదా, పాదాలను కడిగి వచ్చిన జలము, అది మానవులకు పవిత్రం అవుతుంది. యమునా నది ఆయన కాలింది భార్య, ఆయన పత్ని, ఆయనకు సమానంగా ఉంటుంది. పవిత్రంలో చూసుకుంటే యమునా నది ఎక్కువ పవిత్రం. మానవులకి ఆయన పాదాలు కడిగి వచ్చింది కదా, భగవంతుడి పాదజలం ఏదైతే ఉందో ఆ చరణామృతము మహా పవిత్రమైంది కాబట్టి దాంట్లో మనం స్నానం చేస్తే మన పాపాలన్నీ కూడా పోతాయి అని చెప్పేసి చెప్పారు. అప్పుడు మరి గంగా జలాన్ని భగవంతుడికి అభిషేకం చేస్తారు కదా, మరి భగవంతుడి పాదాల నుంచి వచ్చింది మళ్ళీ తిరిగి చేయవచ్చా అని అంటే అప్పుడు చెప్పారు ఈ పొరపాటును కూడా ఎవరికి తెలియదు ఈ విషయము. గంగా జలం అనేది ఆయన పాద పద్మాలు కడిగి వచ్చింది భూమి మీదకి, తిరిగి మళ్ళీ అదే చరణామృతాన్ని తిరిగి మళ్ళీ ఆయన తలపైన పొయ్యరు కదా అని చెప్పేసి చెప్పారు. ఇది ఎంతటి రహస్యం అంటే ఇక్కడ అంతా వేద శాస్త్రాలన్నీ తెలిసిన వాళ్ళు, మిగతా వేరే వేరే సాంప్రదాయాల వాళ్ళు, అంటే ఇక్కడ శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో ఉన్న వాళ్ళు కూడా గంగా జలాన్ని తెచ్చి భగవానుడికి అభిషేకం చేస్తున్నారు. ఇది ఎంతటి గొప్ప రహస్యమైన విషయం అంటే ఇది వాళ్ళకి ఎవ్వరికి తెలియదు. ఇది శాస్త్రాల్లో లిఖించబడి ఉండదు. ఇది ఎందుకు లిఖించబడలేదు అని అంటే అది స్పష్టంగా దాన్ని ఎరగలేరు అందరూ, ఒక ఆధ్యాత్మిక గురువుకు మాత్రమే తెలుస్తుంది అనమాట. ఇట్లాంటివి ఎన్నో చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి.
ఇవి శాస్త్రాల్లో రాయబడి ఏమి ఉండవు. ఒకవేళ రాసినా కూడా వీళ్ళకి తెలిసి ఉండకపోవచ్చు. ఒక గురువు నుంచి మాత్రమే తెలుసుకోవాలి. వ్యక్తిగతంగా గురువుని అడిగినప్పుడు గురువు నుంచి మాత్రమే తెలుసుకోవాలన్నమాట ఇటువంటివి. ఇలాంటివి చాలా చాలా చెప్పున్నారు గురువు గారు. ఇది ఒక విషయాన్ని మాత్రమే మీతో నేను పంచుకోగలిగాను. సాధకుని యొక్క భవిష్యత్తు అతను ఎంత మంచిగా ఆధ్యాత్మిక సాధన చేస్తారో దానిపై తన యొక్క ప్రగతి ఆధారపడి ఉంటుంది. సాధకుడు ఎప్పుడైనా భవిష్యత్తు అంటే మనం మోక్షానికి వెళ్తామా, భగవద్ధామం వెళ్తామా, లేకపోతే ఇంకా మిగతా లోకాల్లోకి వెళ్తామా అనేది ఆధ్యాత్మిక సాధన మనం ఎట్లా చేస్తున్నామో దాన్ని బట్టి మన ప్రగతి ఆధారపడి ఉంటుంది. ఒక గురువుని ఆశ్రయించినంత మాత్రాన మనకు మోక్షం వచ్చేది. ఖచ్చితంగా ఆయన చెప్పినట్టుగా మనం నడవాలి. అలా నడిచినప్పుడు మన సాధన అనేది కూడా చాలా గొప్పగా సాధన చేస్తేనే దాన్ని బట్టి నిర్ణయం అవుతుందన్నమాట. మనం భగవద్ధామం చేరతామా లేదంటే వేరే వేరే లోకాల్లోకి వెళ్తామని. భగవానుని యొక్క సేవతో కూడుకున్న భక్తి యోగమే ఆధ్యాత్మిక ధామమునకు సత్వరమైన క్షేమకరమైన మార్గము. భగవంతుని సేవలో భగవంతుని సేవ చేస్తూ ఉండే భక్తి ఏదైతే ఉందో ఆ భక్తి యోగమే ఆధ్యాత్మిక ధామమునకు సత్వరమైన క్షేమకరమైన మార్గము. ఇక్కడ జ్ఞాన యోగము, భక్తి యోగము, కర్మయోగము, తర్వాత ధ్యాన యోగం అని 4 యోగాల గురించి నిరంతరం చర్చ వస్తూనే ఉంటుందన్నమాట భగవద్గీతలో. ఈ కర్మయోగం అంటే ఏంటి? మనం ఒక పని చేస్తూ ఉన్నాము భగవంతుడికి చేస్తూ, లేకపోతే అది ఈ కర్మ అనేది మన కోసం ఫలితాన్ని ఆశించి చేస్తాము, లేదంటే భగవంతుడికి సేవ చేస్తూ ఉంటామన్నమాట. జ్ఞానం అంటే భగవంతుడి గురించి తెలుసుకుంటాం. ఆయనకు సేవ అనేది చేయకుండా తెలుసుకోవటం వలన ఉపయోగం ఏముంది? చాలా మంది ఆధ్యాత్మిక జ్ఞాన సముపార్జన చేస్తూ ఉంటారు. భగవంతుడి మీద నిశ్చలంగా మనసు పెట్టి ఆయన సేవ చేస్తూ, ఆయన నామజపం చేస్తూ ఇలా ఏమీ చేయకుండా భగవంతుడి ఆధ్యాత్మిక ఆ రహస్యం ఏంటి, ఆయన పుట్టుక ఏంటి, ఆయన ఎలా సృష్టించారు, ఇదంతా దీని గురించి ఆధ్యాత్మిక జ్ఞానాన్ని నిరంతరం తెలుసుకుంటూ ఉంటారనమాట. ఈ జ్ఞాన యోగులు అనమాట వీరు. ఇంకా ధ్యాన యోగం అంటే భగవంతుడికి అసలు రూపం లేదు, ఆయన ఒక నిరాకార బ్రహ్మం అని, లేదంటే ఆయనకు ఒక జ్యోతి స్వరూపం అని ఇట్లాగా ఆలోచించి ధ్యానం చేస్తూ ఉంటారనమాట భగవంతుడి గురించి. అంటే ఆయనకు సేవ చేయరు. ఈ భక్తి యోగంలో ఎలా ఉంటుంది అని అంటే భగవంతుడికి స్వయంగా సేవ చేస్తూ ఆధ్యాత్మిక సాధన అంటే భక్తి చేస్తూ ఉంటారనమాట. భగవంతుడికి స్వయంగా సేవ చేస్తూ ఉంటారు. ఇంతకుముందు నేను చాలాసార్లు మాతాజీ కూడా చెప్పినట్టున్నారు ఈ ఎగ్జాంపుల్. ఒక చిన్న పిల్లవాడు ఉంటే తల్లి ఆ పిల్లవాడికి సేవ చేస్తూ ప్రేమించటం ఎలా ఉంటుంది, ఆ ప్రేమ పెరుగుతూ ఉంటుంది అన్నమాట. అసలు ఏమీ సేవ చేయకుండా ఆ పిల్లవాడికి వాడికి ఇష్టమైంది ఏమి చేయకుండా ఆ చిన్న పిల్లవాడు పుట్టినప్పటి నుంచి వాడికి అన్ని సేవ చేస్తూ ఉంటే ఆ ప్రేమ ఎలాగా ఉంటుంది? ఆ పిల్లవాడిని ఊరికే తెలుసుకుంటారు, వాడి మనస్తత్వం తెలుస్తుంది, ఏమి చేయరు, వాడికి ఫలానాది ఇష్టము అని చెప్పి తెలుసు. కానీ ఈ తల్లిదండ్రులు ఏం చేయకుండా ఉంటే దాన్ని ఎటువంటి సాధన అంటారు? ఇది జ్ఞానయోగులు చేసే సాధన ఎలా ఉంటుందంటే ఆ పిల్లవాడి గురించి అంతా తెలుసుకుంటారు కానీ ఏ సేవ చేయరనమాట. ఆ ధ్యానం అంటే ఆ పిల్లవాడికి ఒక రూపము లేదా ఇంకొకటి ఏదో ఫలానాది అని చెప్పేసి మనసులో నిరంతరం పిల్లవాడి గురించి తలుచుకుంటూ ఉంటారు. తలుచుకుంటే ఉపయోగం ఏముంది? ఆ పిల్లవాడికి ఎటువంటి సేవ, ఆయనకి ఇష్టమైన ఆహారం పెట్టకుండా, అతనికి ఇష్టమైనది ఏదో తెలుసుకొని ఆయనకి ఏ సేవ చేయకుండా మలమూత్రాదుల్లో దొరుకుతూ ఉన్నాడు అనుకో పిల్లవాడు. ఊరే తెలుసుకొని ఏం ఉపయోగం ఉంది? ఆ పిల్లవాడిని తీసుకొని తల్లి శుద్ధి చేసి ఆయనకు మరి ఇష్టమైన ఆహారం ఏది ఇష్టంగా తింటాడా, లేదంటే ఆయనకు ఆహారం ఎటువంటి తేలికైన ఇంకా చిన్న పిల్లవాడైతే ఆహారం ఎలా అరిగేది పెట్టాలి అని చెప్పేసి తెలుసుకొని, అదేంటి మళ్ళీ సీనియర్స్ ఎవరైనా ఉంటారనమాట కొంచెం పెద్దవాళ్ళని అడిగి ఎటువంటి ఆహారం పెడితే ఈ పిల్లలకు అరుగుతుందని తెలుసుకొని ఆ తల్లి అలాగా సేవ చేస్తూ ప్రేమిస్తుంది. అంటే ఇది ఇంకొక కేటగిరీ ఉంది. వాళ్ళు ఏంటంటే ఈ పిల్లవాడికి నేను ఇప్పుడు సేవ చేశాను ఇంకో పెద్ద అయ్యాక నన్ను చాపుతాడు, లేకపోతే ఇంకోటి అని అలా ఆలోచిస్తూ సేవ చేసేది ఒక రకమైన కర్మ అనమాట. అంటే ఫలితాన్ని ఆశించేది ఇది. కానీ భక్తి అనేది ఎలా ఉంటుందంటే తల్లి పిల్లవాడిని ఎటువంటి కోరిక లేకుండా, ఎటువంటి ఫలితం ఆశించకుండా నిరంతరం ఎంతో ప్రేమగా, ఎంతో జాగ్రత్తగా వాడికి సేవ చేస్తూ నిరంతరం వాడికి కావాల్సింది పెడుతూ వాడి మనసు ఏంటో తెలుసుకుంటూ వాడికి నచ్చినట్టుగా ఎలా ఉండాలి అని ఇదంతా కూడా సేవ అనేది భగవంతుడి సేవ కూడా ఇలాగే ఉంటుందన్నమాట. దీన్ని భక్తి యోగ సాధన అని అంటారు. ఈ భక్తి యోగం ఒక్కటే అది భగవంతుడికి ఇష్టమైందనమాట. ఈ భక్తి యోగమే ఆధ్యాత్మిక ధామమునకు సత్వరమైన క్షేమకరమైన మార్గము. ఇలా ఎప్పుడైతే భగవంతుడికి మనం సేవ చేస్తామో, ఇప్పుడు భగవద్గీతలో ఎలా ఉండాలి అని చెప్తున్నారు,
కర్మ ఫలితాన్ని ఆశించొద్దు అని చెప్పి చెప్తున్నారు. ఫలితం ఆశించకుండా నువ్వు పని చేయమంటున్నారు. ప్రతిదీ ఏమని చెప్తున్నారు, ఆయనకి ఇష్టమైనట్టుగా ఎలా నడవాలి, మనకు అరిషడ్వర్గాలను జయించమంటున్నారు. కామక్రోధ లోభ మోహ మదమాత్సర్యాలను త్రిగుణాలకు అతీతంగా ఉండమంటున్నారు. ప్రతి జీవిలోనూ నన్ను దర్శించి నన్ను చూడమని చెప్తున్నారు. ప్రతి జీవి పట్ల ప్రేమ దయ ఇలాంటి స్వభావంతో ఉండాలి అని చెప్తున్నారు. అంటే అట్లా మనం ఎప్పుడైతే తయారవుతామో ఈ ఆధ్యాత్మిక మార్గంలో భక్తి సాధనలో మనం భగవంతుడికి ఇష్టలం అయిపోతాము. అటువంటి వాళ్ళని నిష్కలంక భక్తులు అని చెప్పి చెప్తారనమాట. యోగయుక్త అనే పదమును ప్రత్యేకించి భగవత్ సేవను ఉద్దేశించినది. కృష్ణ చైతన్యమందు వర్తించుట ఎంతటి ఆకర్షణీయమైనదనగా నిజమైన శిష్యుడు దాని యందు ఇంకనూ అభిరుచిని పెంచుకొని మాయ యందు అభిరుచిని కోల్పోవను. కృష్ణ చైతన్యం అన్నది మనుషుని వాంఛలను దృక్పథములను భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపు మళ్లించు విధానము. ఇక్కడ మనకు కృష్ణ చైతన్యం అందు వర్తించుట ఎంతటి ఆకర్షణీయమైందంటే, ఒకసారి మనం కృష్ణ భక్తి మొదలు పెట్టామనుకో అది ఎంత ఆకర్షణీయంగా ఉంటుందంటే, నిజమైన శిష్యుడు దాని యందు ఇంకనూ అభిరుచిని పెంచుకొని మాయందు అభిరుచిని కోల్పోవును. అంటే భగవంతుడికి సేవ చేయాలన్న ఆలోచన తప్పక, అంటే ఇప్పుడు మనకు సృష్టిలో మనకు కనిపిస్తున్నదంతా కూడా చిన్న ఎగ్జాంపుల్, మనకు బాగా మంచి అందమైన పువ్వులు కనిపించినాయి. మామూలుగా అయితే ఎలా అనుకుంటాము, ఆ పూలు మనం అలంకరించుకోవాలనుకుంటాము. కృష్ణ భక్తి చేసే వాళ్ళు ఎలా ఉంటారంటే, ఆ పూలు నాకు అన్నయ్యకి ఎంత అందంగా ఉంటాయి, ఈ పూలు తీసుకెళ్ళి ఆయనకు అలంకరించాలి, అప్పుడు అది చూసి మురిసిపోతారనమాట ఈ భక్తులు. ఒక వస్త్రం చూస్తారు, ఇది ఎంత దివ్యంగా ఉంది, చాలా పట్టు వస్త్రము, దీన్ని తీసుకెళ్ళి నాకు అన్నయ్యకి అలంకరించాలి. ఒక మంచి ఫ్రూట్స్ కనిపించినాయి, అవి మనం తినాలని కాంక్ష ఉండదు అనమాట. భక్తులకి ఎలా ఉంటుంది, అవి తీసుకెళ్ళి భగవానుడికి సమర్పించాలి. ఆ భగవానుడికి సమర్పించిన తర్వాత ఆ భగవత్ ప్రసాదం ఏదైతే ఉందో అది మహద్భాగ్యంగా స్వీకరిస్తారనమాట, మహదానందంతో స్వీకరిస్తారు. దాన్ని చెప్పని అలవిగానదనమాట. అది స్వీకరించే వాళ్ళు, ఆ సేవ చేసే వాళ్ళకి ఆనందం గురించి తెలుస్తుంది. మిగతా వాళ్ళకి ఏంటంటే కొంచెం ఎంతగానే అనిపిస్తుంది, చూసే వాళ్ళకి వీళ్ళైనా భక్తులు, వీళ్ళు చేసేదే భక్తే, మిగతా వాళ్ళకి భక్తి లేదా అన్నట్టుగా ఉంటుంది. కానీ దాంట్లోకి మునిగి తేలే వాళ్ళకి ఈ ప్రపంచం గురించి మర్చిపోతారు, ఈ మాయ గురించి, ప్రతి దాని పట్ల మోహము కోరిక అనేది లేకుండా ఆనందాన్ని పొందుతూ ఉంటారనమాట. ఈ కృష్ణ చైతన్యం అనేది మనుజుని వాంఛలను దృక్పథములను భౌతికత నుండి ఆధ్యాత్మికత వైపు మళ్లించే విధానం. అంటే మనం చూసిన ప్రతిదీ కూడా భగవంతుడికి సమర్పించాలి, భగవత్ సేవలోనే ఉండాలి, భగవంతుడి నామస్మరణే చేస్తూ ఉండాలి, నిరంతరం ఆనందంతోనే ఉంటారనమాట. మొత్తం మీద నిష్కలంక భక్తుడే నిజమైన యోగి. అంటే ఇక్కడ యోగుల గురించి చెప్తూ యోగి అంటే ఎవరు అని ఫైనల్గా ఏం చెప్తున్నారు, ఇటువంటి భక్తి సాధన చేసేవాళ్ళు నిజమైన యోగి, ఈ నిష్కలంక భక్తుడే నిజమైన యోగి అని చెప్పి చెప్తున్నారు. అతనికి మోక్షము తథ్యముగా భగవానునికి ఇవ్వబడును. మరి ఇంకా మొత్తం సర్వము ఆయన ఆయన అని చెప్పేసి ఆరాధిస్తూ ఉన్న వాళ్ళకి ఇంకా భగవంతుడు స్వయంగా వాళ్ళ చుట్టూనే తిరుగుతుంటారని చెప్పి ఇంతకు ముందు శ్లోకాల్లో మనం చెప్పుకొని ఉన్నాము. వేదేషు యజ్ఞేషు తపస్సు చేయవ దానేషు యత్పుణ్యఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానముపైతి సాధ్యం. అనువాదం: భగవత్ సేవా ఫలమును చేపట్టిన వ్యక్తి వేదాధ్యయన ఫలములను, యజ్ఞ తపో ఫలమును, దాన ఫలమును, అన్ని పుణ్యప్రదమైన కార్యముల ఫలమును అధిగమించి శాంతిని నా పరంధామమును చేరును. బ్రజవాసి కృష్ణ బలరామ స్వామీజీ వారి భాషను. ఎవరైనా నిజంగా భగవద్ధామను తిరిగి పోవలనన్న అన్నింటికన్నా ముందు జ్ఞాని అయి సదాచార గరిష్ఠుడై అర్హుడకు ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు యొక్క శరణాగతి పొందవలను. అట్టి ఆధ్యాత్మిక గురువును వినయంతో సేవించవలను. శ్రీల మధుసూదన సరస్వతి వారు ఈ అధ్యాయము అర్హుడకు ఆధ్యాత్మిక గురువును ఆశ్రయించి ఆయనకు విధేయుడై శాస్త్రోక్తంగా భగవానుని పూజించుచు మనస్సు ఇంద్రియములను పరిశుద్ధంగా నుంచుకొని అర్హులకు వారికి దానమిచ్చుచు విశుద్ధ భగవత్ సేవను పొందుటను కొనియాడును అని చెప్పుదురు. భగవద్గీత అన్నది 7వ 8వ అధ్యాయమందు కృష్ణ భగవానుడు వేద విహితమగు కృష్ణ చైతన్య జ్ఞానమును గురించి చెప్పెను. అంతేగాక తనకు భగవత్ సేవ చేయు వారి మహిమను గురించి కూడా కృష్ణ భగవానుడు చెప్పెను. ఈ విధంగా ఈ అధ్యాయం నందు కృష్ణుడు నిష్కలంక భక్తుల స్థితిని గురించి అర్జునుని 8 ప్రశ్నలకు సమాధానం చెప్పబడింది. అనన్య భక్తానాం సర్వత శ్రేష్ఠ్యం. అనన్య భక్తులు సంపూర్ణ ఆధ్యాత్మిక సాధకులలో శ్రేష్ఠులని చెప్పబడిరి. ఇది శ్రీమద్ భగవద్గీత ఉపనిషత్తు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్ర శ్రీ కృష్ణార్జున సంవాదే బ్రజవాసి భాషేషు అక్షర పరబ్రహ్మ యోగో నమః 8వ అధ్యాయ. హరి ఓం తత్సత్. ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, భగవత్ సేవా పదమును చేపట్టిన వ్యక్తి
భగవంతుడు సేవ చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఇంకా ఆ సేవ చేస్తూ ఉండే వాళ్ళకి ఈ వేదాలను అధ్యయనం చేసిన ఫలితం కేవలం కృష్ణ భక్తులకి ఇక్కడ చెప్పేది. భగవత్ సేవ అంటే మళ్ళీ దేవీ దేవతార్చన చేసే వాళ్ళకి కాదు. ఒక్క భగవానుడి సేవ చేసే వారికి వేదాధ్యయనం చేసిన ఫలితం అంటే వేదాధ్యయనం చేయాల్సిన పనుల భక్తులైన వాళ్ళు. యజ్ఞ తపో ఫలాలు అంటే యజ్ఞాలు తపస్సులు చేయాల్సిన అవసరం కూడా లేదు, కానీ చేయకపోయినా వారి ఆ ఫలితం అంతా. దాన ఫలములు మనం ఏదైతే దాన ధర్మాలు చేస్తున్నామో అంటే వేదాల్లో ఎటువంటి దాన ధర్మాలు చేయమని చెప్పున్నారో అటువంటి దాన ధర్మాల ఫలితం అన్ని పుణ్యప్రదమైన కార్యక్రమాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటి ఫలితాన్ని కూడా అధిగమించి అంటే ఈ ఫలితాలన్నీ కూడా ఈ ఫలితాల కంటే గొప్పదైంది వస్తుంది. ఈ ఫలితాలన్నీ కూడా భగవద్భక్తులకి ఇంకా తక్కువే అని చెప్తున్నారు. భగవంతుడి సేవా పదం చేపట్టిన వ్యక్తికి ఈ ఫలితాల కంటే ఇంకా ఎక్కువైంది ఏంటి అంటే వీటిని అధిగమించి శాంతిని నా పరంధామమును చేరు. అంటే భగవంతుణ్ణి ఇక్కడ శాంతి సౌఖ్యాలని అంటాం కదా, ఇటువంటి మనకు మానసిక శాంతి అనేది ఏది చేసినా కూడా మనం ఆ శాంతి అనేది ఉండదన్నమాట. నిరంతరము ఆ శాంతి కోసమే మనం ఇంత చేసేదన్నమాట. మనసుకు శాంతి లేకనే ఇవన్నీ చేస్తాం. అటువంటి శాంతి ఏదైతే ఉందో ఇంక ఏది చేయకపోయినా సరే ఈ వేదాధ్యయనం చేయాల్సిన అవసరం లేదు, యజ్ఞ తపోఫలాలు చేయాల్సిన పని లేదు, దానా ధర్మాలు చేయాల్సిన పని లేదు, పుణ్యప్రదమైన ఏ కార్యక్రమాలు మనం ఇప్పుడు చేస్తున్న వ్రతాలు ఉపవాసాలు మిగతా ఏవో చేస్తున్నాం కదా. మళ్ళీ ఏకాదశి వ్రతం అనేది దీంట్లోకి చెప్పలేదు. ఏకాదశి వ్రతం అనేది వీటన్నిటికంటే కూడా గొప్పదైంది. ఈ వ్రతాలు ఈ ఉపవాసాలు ఏవైతే చేస్తున్నామో మామూలుగా సాధారణంగా చేసే వీటన్నిటికంటే కూడా యజ్ఞయాగాది క్రతువుల కంటే కూడా మనకి ఏకాదశి కథల్లో చెప్తూనే ఉన్నాం కదా. ఫలానా యజ్ఞం చేసిన దానికంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది, లేకపోతే కాశీలో ఫలానా ఏదో చెప్తారు సూర్యుడు ఆ రాశిలో ఉన్నప్పుడు ఈ రాశిలో ఉన్నప్పుడు మనం వెళ్ళి ఫలానా తీర్థాల్లో స్నానం చేస్తే ఎంత గొప్ప ఫలితం వస్తుందో దానికి మించి దానికంటే అనంతమైన ఫలితం అని చెప్పి చెప్తున్నారంట ఏకాదశి వ్రతం గురించి. ఇక్కడ ఏకాదశి వ్రతం అనేది అసలు ప్రతి ఒక్కరూ చేయవలసింది. 8 సంవత్సరాల నుంచి 80 సంవత్సరాల వయసు వాళ్ళందరూ కూడా ఏకాదశి వ్రతం అనేది విధి విధానంగా అందరూ ఆచరించాల్సింది. ఇది కాకుండా ఇక్కడ యజ్ఞయాగాదులు వేదాల్లో చెప్పినటువంటి ఏదైతే ఉన్నాయో ఇవన్నీ కూడా వీటన్నిటికి మించిన ఫలితము అంటే వీటన్నిటిని కూడా అధిగమించింది ఏంటి వస్తుంది అంటే ఇక్కడ ఉండే శాంతి అంటే హృదయ మనసులో ఎప్పుడు నిరంతరం శాంతితో ఉంటారు. నా పరంధామను చేరును అంటే భగవంతుడి ధామాన్ని చేరతారనమాట భగవత్ సేవ చేసేవాళ్ళు. ఇప్పుడు మనం తెలుసుకోవాలి భగవంతుడి సేవ చేయాలా లేకపోతే మిగతా దేవీ దేవత అర్చన చేయాలనేది 8వ అధ్యాయంలో చాలా విపులంగా చెప్పారు. ఎవరైనా నిజంగా భగవద్ధామాన్ని చేరుకోవాలి అంటే అన్నిటికంటే ముందు మనం ఏం చేయాలంటే ఒక జ్ఞాని అయిన సదాచార గరిష్ఠుడై అర్హుడ ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు యొక్క శరణాగతి పొందాలి. ఈ గురువు అంటే ఏదో మనకు కనపడిన వాళ్ళందరూ గురువులు కాదు, ఇక్కడ జ్ఞాని అయి ఉండాలని చెప్తున్నారు. సదాచార గరిష్ఠుడై ఉండాలి, అర్హుడైన ప్రామాణిక ఆధ్యాత్మిక గురువు యొక్క శరణాగతి పొందవలను అని చెప్పి చెప్తున్నారు. అట్టి ఆధ్యాత్మిక గురువును వినయంతో సేవించవలను. ఇంతకు ముందు శ్లోకంలో కూడా చెప్పుకున్నాం కదా, అట్టహాసంతో ఆర్భాటాలుగా వెళ్ళి గొప్పతనం ప్రదర్శించి ఆ గురువు దగ్గరికి వెళ్ళకూడదు. మనకి ఎంత ఉన్నా సరే గురువు దగ్గరికి వెళ్ళిన తర్వాత వినయ విధేయతలతో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఆయన సేవ చేసినప్పుడు ఆయన ఆశ్రయించినప్పుడు ఆయన విధేయుడై శాస్త్రోక్తంగా భగవానుని పూజించుతూ మనసు ఇంద్రియాలను పరిశుద్ధంగా ఉంచుకునేందుకు అర్హులకు వారికి దానం ఇచ్చుతూ అంటే మనం ఇక్కడ ఆధ్యాత్మిక ఆచార్యుని శరణ వేడినప్పుడు ఆయన చెప్పిన విధంగా మనం పూజా సేవలు చేస్తూ ఉంటాం. భగవంతుని ఎలా ఆరాధించాలని మనం ఇప్పుడు ఆరాధిస్తున్నాము, మాకు ఖచ్చితంగా బ్రహ్మ ముహూర్తంలో నిద్రలేయాలి, మంగళారతి చేయాలి అమ్మ అని చెప్పి చెప్తారు గురువు గారు. ఎందుకంటే ఆ సమయంలో చేసిందే భగవంతుడికి ఇష్టం అవుతుంది. ఆ సమయంలో అంటే మనకు వేదాల్లో ఒక జీవన విధానం అనేది మనకు మహర్షులు చెప్పిన జీవన విధానం ఉంది. దాన్ని అనుసరిస్తూ మనం ఈ సమయానికి పడుకోవాలి. సరే అదే ఆరోగ్యంగా మంచిది, మానసికంగా మంచిది, ఆధ్యాత్మికంగా కూడా మంచిది. ఆధ్యాత్మిక గురువుకు మాత్రం తెలుసు అనమాట ఏ సమయంలో లేచి అంటే మనం మనసుతో భగవంతుని నిరంతరం స్మరణ చెయ్యాలి అన్నా కూడా ఆ సమయం చాలా ప్రశాంతమైంది కాబట్టి ఆ సమయంలోనే లేచి భగవంతుడి స్మరణ చేస్తూ భగవన్ నామాన్ని జపం చేస్తూ భగవంతుడికి సేవ చేయమని చెప్పి చెప్తారు. అంటే అది ఎవరు చెప్తారు? మామూలుగా అయితే చాలా మంది అంటారు ఏ సమయంలో లేచినా ఎప్పుడైనా సరే భగవంతుడి సేవ చేయవచ్చు అని చెప్పి చెప్తారు. మరి మనం ఏ సమయంలో లేచినా ఆ సమయంలోనే మనం అన్ని పనులు చేసుకుంటున్నాం. ఇప్పుడు స్కూల్కి పిల్లల్ని పంపించాలంటే ఒక సమయం ఎందుకు కేటాయించి స్కూల్లో
టీచర్లు చెప్తున్నారు, ఆ సమయానికి మనం ఎందుకు పిల్లల్ని పంపిస్తున్నాము, మన ఇష్టమైనప్పుడు పంపిస్తే వాళ్ళు బుక్స్ చదవటమే కదా, ఎప్పుడైనా చదువుకోవచ్చు కదా. మరి అట్లా ఎందుకు ఒక స్కూల్లో టీచర్ చెప్పిన మాటను ఉల్లంఘించకుండా వాళ్ళు చెప్పినట్టుగా మనం పంపిస్తున్నాం పిల్లల్ని. అట్లాగా ఆధ్యాత్మిక ఆచార్యులు చెప్పిన విధానాన్ని మనం అనుసరించడం వలన మనకు ఆధ్యాత్మికంగా పురోగతి ఉంటుంది, భౌతికంగా కూడా పురోగతి ఉంటుంది అనమాట. ఆరోగ్యపరంగా ఉంది. అన్నిటికంటే ఐశ్వర్యం ఏంటంటే ఆరోగ్యం. ఈ ఆరోగ్యం బాగున్నదంటే భగవంతుని నిరంతరం సాధన మనం చేసుకోగలుగుతాం. తపస్సు చేయాలంటే ముందు శరీరం బాగుండాలి. ఇట్లాగా ఆధ్యాత్మిక గురువు ఎటువంటి ఆహారాలు తినొచ్చు, ఎటువంటి ఆహారాలు తినకూడదు, అపక్షి భోజనాలు ఎందుకు, వాటిని విసర్జించాలి, దీని అంతటి గురించి కూడా వివరణిస్తూ మనల్ని నడిపిస్తూ ఉంటారు. అర్హులైన వాళ్ళకి దాన ధర్మాలు చేయమంటే ఇంతకుముందు మనం ఎవరు వచ్చినా సరే దాన ధర్మాలు చేసుకుంటూ ఉండేవాళ్ళం, ఎందుకంటే దానం చేయడమే పుణ్యం అని చెప్పి. ఇప్పుడు అట్లా కాదు, అది మహాపాపం అవుతుంది ఎవరికి పడితే వాళ్ళకి దాన ధర్మాలు చేస్తే. అర్హులైన వాళ్ళకే దాన ధర్మాలు చేయాలని శాస్త్రం, ఎటువంటి వాళ్ళకి చేయాలి అనేది శాస్త్రంలో వివరణ ఉంది కాబట్టి దాన్ని ఆధ్యాత్మిక ఆచార్యులు మనతో చేయిస్తూ ఈ భగవత్ సేవ చేస్తూ భగవంతుడి సేవలో మనల్ని దించుతారనమాట. భగవద్గీతలో 7-8 అధ్యాయాలందు కూడా కృష్ణ భగవానుని వేద విహితమగు కృష్ణ చైతన్య జ్ఞానం గురించి చెప్పాను. అంతేగాక తనకు భగవత్ సేవ చేయవారి మహిమను గూర్చి కూడా కృష్ణ భగవానుడు చెప్పాను. అంటే నిష్కలంక భక్తుల గురించి వివరణించారు ఇక్కడ. ఈ అధ్యాయం నందు కృష్ణుని నిష్కలంక భక్తుల స్థితిని గురించి అర్జునునికి 8 ప్రశ్నలకు సమాధానం చెప్పారు. అనన్య భక్తులు సంపూర్ణ ఆధ్యాత్మిక సాధకుల్లో శ్రేష్ఠులని చెప్పారు. ఎటువంటి ఆధ్యాత్మిక సాధనలు చేసిన ఈ అనన్య భక్తులు అనే వాళ్ళు సంపూర్ణ ఆధ్యాత్మిక సాధకుల్లో శ్రేష్టమని చెప్పారనమాట. ఇది 8వ అధ్యాయం విపులంగా చెప్పారు. మాతాజీ మీరు వివరణిస్తారా? శ్రీ గురు చరణ్. సో మాతాజీ అంతా వివరంగానే చెప్పారు. సో ఇక్కడ శుక్లపక్షం అంటే ఏంటి, కృష్ణపక్షం అంటే ఏంటి, అది మనం తెలుసుకున్నాం కదా. అంటే అంధకార సమయం, ప్రకాశ సమయము అని. సో ప్రకాశం అంటే ఏంటి, అంధకారం అంటే ఏంటి మాతాజీ చెప్పారు. సో ఎవరైతే భగవంతుడి యొక్క జ్ఞానం తెలుసుకొని ఉంటారో వారు ప్రకాశంలో ఉన్నట్టు. సో వారు వెళ్ళారు అయితే మళ్ళీ తిరిగి రారు అని. అలాగే అంధకారంలో ఉన్నారు అయితే ఎవరైతే అజ్ఞానంగా ఉన్నారో ఈ రోజు ఎంజాయ్ చేసేస్తే అయిపోతుంది, రేపు ఉందో లేదో తెలీదు అని ఎవరైతే మూర్ఖంగా ఆలోచన చేస్తారో, ఫ్యూచర్ గురించి ఆలోచన లేకుండా ఉంటారో వారందరూ అంధకారంలోనే ఉన్నారు అని. సో వారు అందరూ వెళ్తే మళ్ళీ తిరిగి రావాలి, ఈ జన్మన్న చక్రంలో పడాలి, మళ్ళీ యొక్క ఇది బాధలు అన్ని తీసుకోవాలి. సో వాళ్ళ కర్మానుసారంగా వారి జన్మ తీసుకుంటారు, ఇవన్నీ జరుగుతాయి అని అక్కడ చెప్పారు భగవంతుడు. తర్వాత ఇక్కడ 27వ శ్లోకంలో చెప్తున్నారు, యోగయుక్తో భవ అర్జున, యోగయుక్తి అవ్వాలి అని చెప్తున్నారు. యోగి ఎప్పుడు యుక్తుడు కాదు, భక్తుడే యుక్తుడు. అంటే ఇక్కడ యోగయుక్త చెప్పారు అని అంటే భక్తుడు అనేది మనం తీసుకోవాలి, యోగి కాదు. సో ఈ యోగయుక్తులకి భగవంతుడే వారి యొక్క రక్షణ చేస్తూ ఉంటారు అని చెప్తున్నారు. ఇక్కడ స్వామీజీ గారు చెప్పినప్పుడు ఒక చిన్న స్టోరీ చెప్పారు. లైక్ ఈ నందబాబా ఉన్నారు కదా, కన్నయ్య వాళ్ళ తండ్రి గారు. సో ఒక రోజు వారు ఉదయము అంటే రాత్రి సమయమే మెలకు వచ్చేసింది వారికి. వారు అనుకున్నారు తెల్లవారు అవుతుంది అని అనుకొని వెళ్ళి యమునా నది స్నానానికి వెళ్ళారు అన్నమాట. సో వెళ్తే అక్కడ వీరు 3 గంటల కంటే ముందే స్నానానికి వెళ్ళిపోయారు. ఒక నియమం ఉంది ఏంటి అని అంటే, మనకి శాస్త్రపరంగా 3 గంటలకి, ఉదయం 3 గంటలకి ముందు ఏ నదుల్లో కూడా స్నానం చెయ్యకూడదు, అది అపరాధం అవుతుంది. 3 గంటల తర్వాత నుంచే బ్రహ్మ ముహూర్తం స్టార్ట్ అవుతుంది, అప్పుడే నదుల్లో స్నానం చేయాలి. అంతకు ముందు గనుక స్నానం చేస్తే వరుణుడికి కోపం వస్తుంది అని చెప్తున్నారు. వారు నీళ్ళల్లో ఉంటారు అని చెప్తున్నారు. సో ఈ నందబాబా ముందే మెలకు వచ్చి తెల్లారు అయ్యింది అని అనుకొని ఆయన యమునా నదిలో స్నానానికి వెళ్ళారు. అప్పుడు ఈ వరుణుడి యొక్క పట్టులు ఉంటారు కదా, వారు ఆయన తీసుకొని వెళ్ళారు ఆయన లోకానికి. సో కన్నయ్య ఉన్నారు. సో కన్నయ్యకి అన్ని తెలుస్తూ ఉంటాయి. సో వారు ఏం చేశారు, వెళ్ళారు వెనక, నా తండ్రి గారిని ఇట్లా తీసుకొని వెళ్ళారు అని చెప్పేసి
వారు అయిన నదిలోకి వెళ్ళారు, అక్కడి నుంచి వరుణ్ లోకం వెళ్ళారు. సో అక్కడ అడిగారు, ఏయ్ నువ్వెవరు, నా తండ్రిని తీసుకొస్తావు పలానా అని. అంటే అప్పుడు వరుణుడు చెప్తున్నారు, తండ్రి నిన్ను దర్శనం చెయ్యాలి అంటే ఈ దేవీ దేవతలకు కూడా అర్హత లేదు కదా, వాళ్ళకు చేయలేరు దర్శనం. కానీ ఆయనకి చాలా కోరిక అయ్యింది భగవంతుడి యొక్క దర్శనం చేయాలి. సో ఆయనని దర్శనం ఇవ్వమని అడిగితే ఆయన ఇవ్వరు. సో అనుకున్నారు, నీ భక్తుల్ని గనక నేను తీసుకొస్తే నువ్వు వారిని రక్షించడానికైనా నా దగ్గరికి వస్తావు, అట్లన్నా మీ యొక్క దర్శనం అయ్యిద్ది అని నేను వారిని తీసుకురావటం జరిగింది అని చెప్పారు. అంటే భక్తుల రక్షణార్థం భగవంతుడు ఎంత పని అయినా చేస్తారు, ఎటువంటి సహాయం అయినా చేస్తారు అనేది చెప్తున్నారు. అందుకనే ఇక్కడ అర్జున్కి చెప్తున్నారు, అర్జున్ ద్వారా మనకి. కాబట్టి ఎప్పుడు కూడా యోగయుక్తులవి ఉండండి, అంటే భక్తి కలిగి ఉండండి. ఎవరి మీద? తన మీద, నా మీద నమ్మకం పెట్టుకొని ఉండండి, అనన్య చింతయంతో మాం చెప్తున్నారు. అలా చేయటం మూలాన ఈ ఇంతకు ముందు శ్లోకంలో ఒకటి చెప్పారు, ఏంటి అంటే అట్లీస్ట్ నువ్వు భక్తి మార్గంలో ఉంటే నువ్వు విజయం సాధించకపోయినా కూడా నువ్వు ప్రకాశ మార్గమందు ఉండగలుగుతావు అని చెప్తున్నారు. అంటే మనం ప్రకాశ మార్గం అంటే ఇక్కడ ఎందుకు చెప్తున్నామంటే విజయం సాధించకపోయినా భగవంతుడు ఒక భరోసా ఇచ్చారు కదా, ఒక మనకి ప్రమాణం చేశారు కదా, ఏంటి, నువ్వు గనక నా యొక్క భక్తి చేస్తూ ఉంటూ అపరిపక్వ దశలో పడిపోతే శుచీనాం శ్రీమతాం గేహే యోగ భ్రష్టో విజాయితే చెప్పారు. నువ్వు ఇలాంటి ఇళ్లలో పడతావు, మళ్ళీ ఎక్కడి నుంచి అయితే వదిలిపెట్టావు అక్కడి నుంచి నా యొక్క భక్తి మళ్ళీ చేసుకుంటా ఉన్నారు. అదే పరిపక్వత దశలో పడిపోతే అథవా యోగి నామే వకులే భవతి ధీమహాం చెప్పారు. సో ఆచార్యులలో వైష్ణవులలో పడతావు, మళ్ళీ నా యొక్క పూజా సేవ చేస్తావు, అది కూడా ప్రకాశ మార్గమే కదా. ఎందుకు భక్తులు ఎప్పుడు కోరుకోరు పూర్తి మోక్షమే కావాలి ఫలానా అని. వారు ఎక్కడున్నా కూడా భగవంతుడి యొక్క సేవలో, వారి యొక్క ధ్యానంలో, వారి యొక్క స్మరణలో ఉండాలని కోరుకుంటారు. కాబట్టి అది కూడా భక్తులకి ఒక ప్రకాశ మార్గం లాంటిది. వారికి ఇతర యోనుల్లోకి వెళ్లాల్సిన అవసరం లేదు, గత్యంతరం పట్టదు అట్లా అని. సో ఎప్పుడైనా భగవంతుడు ఆశ్రయం పొందటం, ఆశ్రయించి ఉండటం అనేది వివేకుల యొక్క లక్షణం అని చెప్తున్నారు. తర్వాత శ్లోకంలో చెప్తున్నారు, ఈ ఎవరైతే యోగయుక్తులో అంటే భక్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఇతరత్ర అన్ని చేయాల్సిన అవసరం కూడా లేదు, అన్నిటి యొక్క ఫలితము వారికి సిద్ధిస్తుంది అని చెప్తున్నారు. వాళ్ళు వేదాలు పఠనం చేయాలి, లేకపోతే దాన ధర్మాలు చేయాలి, తపస్సులు చేయాలి, యజ్ఞయాగాదులు చేయాలి, ఇలాంటి అవసరం లేదు వారికి. ఇవన్నీ స్వతహాగానే వారికి అన్ని వస్తాయి అన్నారు. ఎందుకు అట్లా అన్నారు అని అంటే భక్తుడు ఎప్పుడు కూడా శాస్త్రానికి వ్యతిరేకంగా ఎప్పుడు చెయ్యడు కదా. అతడు ఎప్పుడు కూడా ఒక ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయిస్తారు, ఆయన ఏదైతే చెప్పారో ఆ మార్గాన్ని తూచా తప్పకుండా ఆచరిస్తారు. అతడే కదా అసలు ఈ భక్తుడు, అతన్నే భక్తుడు చెప్తున్నాము. ఇంకా నిష్కలంక భక్తి అని చెప్తున్నాము. సో నిష్కలంక భక్తి అంటే అతనిలో భగవంతుడిని సంతోష పెట్టే పనులు చేయటమే ఆయన యొక్క పని, వేరే ఏమీ చెయ్యరు. కాబట్టి వారికి ఇవన్నీ స్వతహాగానే చేస్తారు. వారు చేసే పూజలు అవన్నీ మిళితమయ్యే ఉంటాయి, వేరేగా చేయక్కర్లా. అంటే ఇప్పుడు మనం పూజా సేవ చేస్తున్నామంటే వేదాలు పఠించక్కర్లేదు, వేదాల్లో చెప్పినట్లే బ్రహ్మ ముహూర్తంలో లేకపోవటం, చెయ్యటం, ఇవన్నీ ఆచరణ జరిగిపోతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? గురు ఆశ్రయం పొందాం, వారు చేశారు వేద పఠనం మొత్తం, తపస్సు యజ్ఞాలు అదంతా కూడా మనకి చక్కగా ఏదో అటికాయ తక్కువలిసి మిక్సీ వేసేసి మనకి స్పూన్ తో ఇచ్చేసేస్తే ఎట్లయితే మింగేస్తామో, ఆచరణ చేయటం అంత తేలిగ్గా చేసేసి మనకి సూక్ష్మమైనవన్నీ కూడా చెప్పేస్తున్నారు. అవి ఆచరణ చేయటం వల్ల మనకి అవన్నీ వచ్చేసినాయి అంటున్నారు. దీనికంటే ఇంకా ఉత్తమం, మనిషికి శాంతి కావాలి. ఏ మనిషి ఎటువంటి స్థితిలో ఉన్నా, అంటే బీద గొప్ప ఇవి కాదు ఇంపార్టెంట్. ఇంపార్టెంట్ ఏంటి అంటే మనిషి ఏ స్థితిలో ఎట్లా ఉన్నా అతడికి ప్రశాంతత ఉందా లేదా, ఇది ఇంపార్టెంట్ ఈ లైఫ్ లో. సో ఇది దొరుకుతుంది అని చెప్తున్నారు. ఇది మనం చెప్పుకున్నాము ఇక్కడ 5th చాప్టర్ లో, భోక్తారం యజ్ఞ తపసా సర్వలోక మహేశ్వరం సుహృదం సర్వభూతాని జ్ఞాత్వా మాం శాంతి భుజ్యతి.
ఇది తెలిసిన వాళ్ళకి శాంతి దొరుకుతుంది. నేనే భోక్తని యజ్ఞయాగాదులకి అని, అన్ని దేవి దేవతల యొక్క హృదయంలో కూడా నేనే ఉంటానని, ప్రతి వారి యొక్క మంచిని కోరేవాడిని, సుహృదం నేనే, అందరి యొక్క మంచి కోరేవాడిని నేనేనని ఎవరైతే తెలుసుకుంటారో జ్ఞాత్వామా శాంతి ముచ్యతి. సో ఇక్కడ భగవంతుడిని తెలుసుకున్న వారికి శాంతి మామూలుగానే లభ్యమవుతుంది. అలాగే వారికి వారి యొక్క పరంధామము కూడా లభ్యమవుతుంది అని చెప్తూ ఉన్నారు భగవంతుడు. ఇక్కడ భక్తుడికి వెళ్ళిపోయే టైం వస్తే ముక్తిదేవి బయట కాపలా కాసి ఉంటదంట. ఎట్లా ముకులిత హస్తాలతో 2 చేతులు జోడించి నమస్కారం పెట్టి, మీ టైం అయిపోతుంది, మీరు వస్తారు, నన్ను స్వీకరించండి. ముక్తిదేవి భక్తిదేవికి సేవకురాల్లాగా ఉంటదంట. నన్ను స్వీకరించండి, నన్ను స్వీకరించండి అని చెప్పేసి ముక్తిదేవి నమస్కారాలు ప్రణామాలు పెడుతూ ఉంటది అని చెప్తున్నారు భక్తుడికి. సో అటువంటి స్థితి ఉంటది భక్తుడికి అని చెప్తున్నారు. సో ఇవాళతో అయిపోయింది 8th చాప్టర్. 8th చాప్టర్ మొత్తము కూడా ఈ యొక్క అర్జున్ని 8 క్వశ్చన్లకి సమాధానం ఇచ్చారు భగవంతుడు. అలాగే నిష్కలంక భక్తుల యొక్క స్థితి చెప్పారు, పరంధామంని వివరించారు, ఆ యొక్క బ్రహ్మ యొక్క లోకము ఏంటి, దానికి ఆయన పరంధామానికి తేడా ఏంటి అనేవి కూడా వివరణ ఇచ్చారు. సో ఈ యొక్క 8 క్వశ్చన్లు కూడా ఈ బ్రహ్మం అంటే ఏంటి, ఈ ఆత్మ ఏంటి, తర్వాత ఈ ఫలిత కర్మలు ఏంటి, తర్వాత ఈ యొక్క భౌతిక జగత్తు అంటే ఏంటి, ఈ అధిదేవతలు ఎవరు, అలాగే ఈ యజ్ఞానికి భోక్త ఎవరు, తర్వాత ఎక్కడ ఉంటారు పరమాత్మ, అలాగే ఇంకా ఏం చెప్పారు, మనిషి నియతాత్మ చెప్తున్నారు కదా, ఎక్కడ అంటే చనిపోయే టైంలో భగవంతుడి మీద వారికి మనసు ఎలా ఉంటది ఏంటి అనేది ఈ 8 ప్రశ్నలు అర్జునుడు అడిగారు. వాటన్నిటికీ కూడా సమాధానం ఇచ్చారు భగవంతుడు. సో 7th 8th చాప్టర్స్ రెండిట్లో కూడా భక్తి శ్రేష్టమైనది, సో అందరూ కూడా భక్తి మార్గాన్ని అనుసరించండి అని భగవంతుడు తేల్చి చెప్తూ ఉన్నారన్నమాట. ఇవాళ 8th చాప్టర్ అయిపోయింది. సో ఫస్ట్ నుంచి ఎవరు చెప్పడానికి రెడీగా ఉన్నారు ఇవాళ? మరి మాతాజీ, రాధే రాధే మాతాజీ. రాధే రాధే గీత గారు. అనువాదం చెప్పాలా మాతాజీ? ఫస్ట్ శ్లోకం చెప్పాలా? ఫస్ట్ శ్లోకం చెప్పి అది దాని యొక్క అనువాదం చెప్పండి. శ్రీ గురుచరణ కమలేభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 8వ అధ్యాయము అక్షర పరబ్రహ్మ యోగము. కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ చెప్పాలి. అర్జున ఉవాచ కిం తద్ బ్రహ్మ కిమధ్యాత్మం కిం కర్మ పురుషోత్తమ అధిభూతం చ కిం ప్రోక్త మది దైవం కిముచ్యతే. అనువాదం. అర్జునుడు పలికెను, ఓ ప్రభు, బ్రహ్మము అనగానేమి, ఆత్మ అనగానేమి, ఫలిత కర్మలు అననేమి, భౌతిక జగత్తు అననేమి, దేవతలు అనగా ఎవరు, దయచేసి నాకిది వివరింపుము. భాష్యమొద్దు, మళ్ళీ నెక్స్ట్ శ్లోకము. అది యజ్ఞం కథం కోత్ర దేహేస్మిన్ మధుసూదన ప్రయాణ కాలే చ కథం జ్ఞేయ మాతాజీ ప్రయాణ కాలే చ కథం జ్ఞేయాని నియతాత్మభిః. అనువాదం. ఓ మధుసూదన, యజ్ఞంనకు ప్రభువైన వాడు ఈ దేహమందు ఎట్లు నివసించును, దేహమందలి ఏ భాగమందాతడు నివసించును, మరియు ఆత్మను వశం చేసుకున్న వారు అంత్యకాలమందు నిన్నెట్లు తెలియగలుగురు. ఒక్క నిమిషం. సో మీరు 2 శ్లోకాలు చదివారు, వేరే ఇంకెవరైనా చదువుతారా? 2 శ్లోకాలు. అర్చన గారు. రాధే రాధే మాతాజీ. రాధే రాధే. కౌమార మచరేతు ప్రజ్ఞః ధర్మాను భగవతాం. రాధే రాధే అండి.
అది కాదు. చెప్పండి మాతాజీ. మూడో శ్లోకం ఫస్ట్ కింద నుండి ఉంది. మూడో శ్రీ శ్లోకమా? అని ఓకే ఓకే మాతాజీ. శ్రీ భగవాన్ వాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభానో జాత్యం ముచ్యతే భూత భవోద్భవ కరో విసర్గ కర్మ సంజీత. శ్రీ ఒక నిమిషం. శ్రీ భగవానువాచ అక్షరం బ్రహ్మ పరమం స్వభావోధ్యాత్మముచ్యతే భూత భావోద్భవకరో విసర్గ కర్మ సంగీతః. అలా అలా చదవటం నేర్చుకోండి, పర్లేదు, నేనేం తప్పు పట్టట్లా మిమ్మల్ని. అది అట్లా చదువుతూ నేర్చుకోండి మెల్లగా. ఓకే మాతాజీ. అనువాదం. శ్రీకృష్ణ భగవానుడు ఇట్లు పలికెను, నాశరహితమై దివ్యమైన ఆత్మ బ్రహ్మము అనబడును. కానీ అదే తన స్వస్వభావమును అమలుపరిచినచో అది ఆత్మ అనబడును. విభిన్న భౌతిక శరీరములందు జీవుల అస్తిత్వమునకు కారణమైన చర్యలు కర్మ లేదా ఫలిత కర్మలు అనబడును. ఓకే, నెక్స్ట్ శ్లోకం చదవండి. భూతం క్షారో బాలః పురుషాచాది దైవత్వం ఆది యజ్ఞో యమమాత్ర దేహ భృతావం వరః. అనువాదం. ఒక నిమిషం ఉండమ్మా. అది ఎట్లా చదవాలో ఒకసారి మళ్ళీ చెప్తా. అధిభూతం. అధిభూతం క్షరో భావః పురుషశ్చాధిదైవతం అది యజ్ఞోహమేవాత్ర దేహే దేహ భృతాం వర. ఇది అంటే ఎక్కడ ఫుల్ స్టాప్ పెట్టాలి, ఎక్కడ అంటే దాన్ని ఎక్కడ కట్ చేయాలి, ఎక్కడ ఎండ్ చేయాలి తెలియాలి మనకి. పర్లే, నేర్చుకోండి. అనువాదం చెప్పండి. అనువాదం. దేహదారులందు ఉత్తముడవైన ఓ అర్జున, ప్రతి సమయమందు మార్పు చెందు ఈ స్థూల ప్రకృతిని భౌతిక జగత్తు అనబడును. దేవతలందరూ నా విశ్వరూప మండలి భాగములే. ప్రతి జీవి యొక్క హృదయమందు నివసించునట్టి పరమాత్మ ద్వారా సూచించబడు భగవానుడను నేనే. వెరీ గుడ్. నెక్స్ట్ వేరే ఎవరైనా చదువుతారా? రాజరాజే మాతాజీ. పద్మజ గారు చదవండి. అంతకాలే చ మామేవా స్మరన్ ముక్త్వా కలేవరం యః ప్రయాతి సమద్భావై యాతి నాస్త్యత్ర సంశయః. ఒక నిమిషం, అక్కడ యః ప్రయాతి సమద్భావం, అది సమద్భావం, యాతి నాస్త్యత్ర సంశయః. ఓకే, అనువాదం. అంత్యకాలమున కూడా నన్నే స్మరించుచు దేహత్యాగం చేసేది వాడు తక్షణమే నన్ను పొందుచున్నాడు. ఈ విషయమున ఎట్టి సందేహము లేదు. మీ దగ్గర ఎవరి బుక్ ఉంది ఇది? భగవద్గీత? ఇది ఇష్కాన్ వాళ్ళది మేడం. ఓకే, మన బుక్ తెప్పించుకోపోయారమ్మా? మన బుక్ ఓన్లీ అష్టమాధ్యాయం ఒక్కటే ఉందన్నారండి, ఇంగ్లీష్ లో ఉందన్నారు, అందుకని ఆలోచించాను. లేదు, మొత్తం భగవద్గీత బుక్ ఉంది కదా. ఇప్పుడు రోజు మనం చదువుతుంది స్వామిజీ గారు రాసిన బుక్కే కదా మరి. నేను ఇక్కడ నంబూరు వెళ్ళినప్పుడు లేదన్నారండి, లేదంటే కొందాం అనుకున్నాను. ఏకాదశి వ్రతమును ఇంకొకటి అష్టమాధ్యాయం ఓన్లీ 5 తెచ్చుకున్నాను. ఇది మాత్రం అడిగితే లేదన్నారు. ఉంది అమ్మా. రేపు వస్తారా మీరు? గురువు గారి ఉండొచ్చు. ట్రై చేస్తాను, ఆ రోజు ఉంటే తీసుకుంటాను. ఆ రోజు తీసుకోండి. సరే, 6th శ్లోకం. యం యం వాపి స్మరన్ భావం త్యజంత్యంతే కలైవరం తం తమేవైతి కౌంతేయ సదా తద్భావభావితః. కౌంతేయ, దేహమును త్యజించినప్పుడు మనుజుడు ఏ భావమును స్మరించునో అదే భావమును అతడు నిశ్చయముగా పొందును. ఓకే, నెక్స్ట్ ఎవరైనా వేరే వాళ్ళు చదువుతారా? ఎవరు చదవండి? శ్రవంతి గారు చదవండి. రాధే రాధే మాతాజీ.
కొంచెం కట్ రాజరాజన్ అయింది. ఏ శ్లోకం మాతాజీ? అంటే ఇప్పుడే వాయిస్ బ్రేక్ అవుతా. సెవెంత్ శ్లోకం. 7th. ఓకే ఓకే మాతాజీ. తస్మాత్ సర్వేషు కాలేషు మామనుస్మర యుధ్య చ మయ్యర్పితమనో బుద్ధిర్మామే వైశ్యస్య సంశయః. అనువాదం. వెరీ గుడ్. కావున నీవు నీ మనస్సును బుద్ధిని నాయందే స్థిరముగా ఉంచి నీ కర్తవ్యమైన యుద్ధమును చేయుము. నిరంతరము నా గురించి ఆలోచించుట చేత నీవు నిస్సంశయముగా నన్నే పొందగలవు. అభ్యాస యోగ యుక్తేన చేతసా నాన్యగామినా పరమం పురుషం దివ్యం యాతి పార్థాను చింతయన్. అనువాదం. ఓ పార్థ, ఎవడు నిశ్చలమైన మనోబుద్ధులతో పెడదారి పట్టక నిరంతరము నన్ను ధ్యానించుచు స్మరించుచున్నాడో వాడు నిశ్చయముగా దేవాది దేవుడునైన నన్నే చేరును. వెరీ గుడ్. నెక్స్ట్ ఇంకెవరు చదువుతారు? మంజుశ్రీ గారు. మంజుశ్రీ గారు. స్కూల్ దగ్గర ఉన్నారు. ఓకే పాపకి 5 minutes. ఓకే. చందు చదువుతావమ్మా? రాజరాజ మాతాజీ 9th శ్లోకం. నాకు సరిగ్గా చదవడం రాదు మాతాజీ, ట్రై చేస్తాను. ట్రై చేయి. కవిం పురాణమను శాసితార మనోరణి యాంస మన్ను స్మరేద్యే సర్వస్య దాతార మచ్చింత్య రూప మాదిత్యం వర్ణం తమసః పరస్తాత్. అక్కడ ఉన్నది అట్లా ఉంది, కానీ మనం దాన్ని ఎలా చదవాలి అని అంటే కొంచెం కవిం పురాణం అనుశాసితారం అనోరణీయాంసం అనుస్మర్యే అంటే ఒక్కొక్క దగ్గర మనము ఆ అక్షరం పెట్టాల్సి వస్తుంది. ఒక్కొక్క దగ్గర ఇప్పుడు కవిం పురాణం అనాలన్నమాట. అది పురాణ మనుశాసితారం అనుంది. అక్కడ మా అని పెట్టకూడదు, మాని 2గా విభజన చేయాలి. పురాణం పెట్టాలి, ఆ అనుశాసితారం అని చెప్పాలి. అట్లా తర్వాత లైన్ లో మనోరణీయ అని చెప్పారు కదా, మా అనకుండా అక్కడ పైన దాంట్లో శాసితారం అని, నెక్స్ట్ దాంట్లో అనోరణీయం అంటే మనం చెప్పుకున్నాం కదా, అనోరణీయం మహితో మహియన్ భగవాన్, చిన్న వాటిలో చాలా చిన్నవారు, పెద్దవాళ్ళు చాలా పెద్దవారు అని. సో అది అనోరణీయాంశం అనుస్మరేద్య అని చదవాలి. అట్లా చదువుతూ ఉంటే వస్తుంది మెల్లగా. మనం ఇప్పుడు శ్లోకాలు నేర్చుకోవడం లేదు, బట్ దానిలోని భావం ఇంపార్టెంట్, అది ఆచరణ చేయటం ఇంపార్టెంట్. కాబట్టి నేను అంత పట్టించుకోవట్లా, కానీ అది కూడా మెల్లగా నేర్చుకుందాము ఒక టైం వచ్చినప్పుడు. సో అనువాదం చదువమ్మా. సరే. మనుజుడు దేవాది దేవుని ఎల్లప్పుడూ సర్వజ్ఞుడు, సనాతనుడు, నియామకుడు, సూక్ష్మాతి సూక్ష్మమైన వాడు, సర్వ సంరక్షకుడు, భౌతిక భావనాతీతుడు, చింతింపనలవి కాని వాడు, సూర్యుని వంటి తేజము కలవాడు, భౌతిక స్వభావమునకు అతీతముగా పూర్తిగా. ఇప్పుడు అర్థమైందా? 8th శ్లోకంలో భగవంతుడిని ధ్యానించాలి ఎల్లప్పుడూ అని చెప్పారు. ఆయన ఏ విధంగా ధ్యానించాలనేది 9th శ్లోకంలో చెప్పారు అన్నమాట. సో 10th శ్లోకం చెప్పమ్మా. ప్రయాణ కాలే మనస ప్రయాణ కాలే మనస చలిన భక్త్యా యుక్తో యోగ బలేన శైవ భృగోర్మధ్యే ప్రాణమావేశ్య సంయక్ష తం పరం పురుషముపైతి దివ్యం. తం పరం పురుషముపైతి దివ్యం. శతం పరం పురుషముపైతి దివ్యం. అనువాదం చెప్పు. అనువాదం. ఎవడు మరణ సమయమందు యోగ బలము చేత ప్రాణవాయువును భూమధ్యమందు
సరిగ్గా ఉంచి భక్తితో నాయందు మనస్సు లగ్నము చేయును, వాడు నిశ్చయముగా నా దివ్యధామమును చేరును. ఇక్కడ ఎవరికి? యోగులకి ఇవన్నీ. కానీ ఇక్కడ భక్త్యాయుక్తో చెప్తున్నారు. అంటే కానీ భక్తులకి ఇవన్నీ చెయ్యాలా? అవసరం లేదు. భక్తులకి మరి చివరి సమయంలో భగవంతుడు ఎలా గుర్తుకొస్తారని చెప్తున్నారు? భగవంతుడే సహాయం చేస్తారు అంటున్నారు. ఆ టైంలో వారి గురించి యొక్క ధ్యానం, ఆలోచన, స్మరణ మనకి రావటానికి వారే హెల్ప్ చేస్తారు అని చెప్తూ ఉన్నారు. తర్వాత 11 ఎవరు చదువుతారమ్మా? ప్రశాంతి చదువుతావమ్మా? చదువుతాను. యదక్షరం వేద విదో వదంతి విశంతి యద్యతయో వీతరాగాః యద్దిచ్చంతో బ్రహ్మచర్యం చరంతి తత్తే పదం సంగ్రహణే ప్రవక్ష్యే. అనువాదము: వేద విధులు దేనిని నాశనరహితమైనదిగాను చెప్పుచున్నవో అది సన్యాసుల యొక్క గమ్యస్థానము, మరియు దీనిని పొందుటకు కోరిక కలిగి ఉండువారు బ్రహ్మచర్యమును అవలంబించుదురు. అట్టి ఉత్తమ మోక్ష విధానము ఇప్పుడు నీ కొరకు సూక్ష్మముగా చెప్పేదను. ఇక్కడ ఏం చెప్తున్నారు? ఈ ఈ పొందాలి భగవంతుణ్ణి అని అంటే ఏం చేయాలి? బ్రహ్మచర్యము ఫలానా చెయ్యాలి అనేది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్తున్నారు. నెక్స్ట్ అమ్మా 12. ఒక నిమిషం. సర్వద్వారాణి సంయమ్య మనోవృద్ధి నిరుధ్య చ ముద్రాగృయ. ఇక్కడ మూర్ధాదాయాత్మన ప్రాణామాస్థితో యోగధారాణం. అనువాదము: ఇంద్రియ ద్వారములన్నీ అక్కడ విభజన చెయ్యి ప్రశాంతి. అక్కడ విభజన చెయ్యి. మూర్ధాదాయాత్మన ప్రాణం ఆస్థితో యోగ ధారణం అనాలి. అక్కడ మాని డివైడ్ చేయాలన్నమాట. ప్రాణం అని ఆస్థితో యోగ ధారణం చేయాలి. ప్రాణమాస్థితో యోగ ధారణం. అనువాదము: ఇంద్రియ ద్వారములన్నీ బిగించబడి ఇంద్రియ విషయములు మనసు హృదయమునికే పరిమితము చేసి ప్రాణవాయువును తలపై భాగమును స్థాపించి యోగమందు స్థితుడు కావలెను. ఇక్కడ ఏం చెప్పారు? అన్ని నవరంధ్రాలని కూడా బిగించి తర్వాత ఈ మనసును అన్నిటినీ కూడా హృదయం అందు ధారణ చేయాలి అని చెప్తున్నారు. అక్కడే పరిమితం చేసి. ఎందుకు హృదయం అందు అంటున్నారు అంటే హృదయం తిష్టతి అర్జున భగవంతుడు చెప్పారు కాబట్టి హృదయం అందే ఉంచాలి నీ మనసు, నీ ఇంద్రియాలు అన్ని కూడా అని చెప్పి తర్వాత ఈ యొక్క ప్రాణవాయువుని ఏం చెప్తున్నారు? తలపై భాగం నుంచి యోగ స్థితుడై ఉండాలి అని చెప్తున్నారు. అంటే యోగులకు ఇవన్నీ చెయ్యాలి, భక్తులకు కాదు. నెక్స్ట్ ఇంకెవరు చదువుతారు? సుజాత గారు చదువుతారా? రాదే మాతాజీ, నేను కొంచెం టైం తీసుకుంటాను మాతాజీ. ఓకే, పర్లేదు. ఇంకా విజయలక్ష్మి గారు చదువుతారా? లావణ్య గారు? రాదే మాతాజీ, నేను ఫీవర్ వచ్చింది వింటున్నాను. ఈసారి నుంచి నేను ట్రై చేస్తాను. మంచిదే. నెక్స్ట్ టైం నుంచి. ఓకే. చిన్నమ్మ నువ్వు చదువుతావా? చదువు. 13. ఓమిత్యేకాక్షరం బ్రహ్మ వ్యాహార నామాని స్మరన్ యః ప్రయాతి త్యజన్ దేహం సయాతి పరమాంగతిం. అప్పుడు అక్షరముల అత్యుత్తమ సంయోగమగు ఓం ఏకాక్షరంను ఉచ్చరించుసు ఎవరైతే నన్ను దేవాది దేవునిగా తలచుచు శరీరమును వదిలిన వాడు నిశ్చయంగా ఉత్కృష్ట గతిని పొందును. ఓకే, సో ఏం చెప్తున్నారు? ఆ యోగం ముందు ఈ యొక్క స్థితిలో ఉండి తర్వాత ఓం అనే అక్షరముతో నువ్వు భగవంతుడిని ధ్యానించుచు ఆ యొక్క శరీరాన్ని వదిలిపెట్టిన వాడు భగవంతుడిని పొందుతారు అని చెప్తున్నారు. 14 శ్లోకం చదువు. అనన్యచేత సతతం యో మాం స్మరతి నిత్యశః తస్యాహం సులభః పార్థ నిత్యయుక్తస్య యోగినః. ఓ పార్థ, నిరంతరము నిశ్చల చిత్తంతో నన్నే స్మరించుచు
నా సేవయందే స్థిరంగా ఉన్నవానికి నేను సులభంగా పొందబడుదును. సో ఇక్కడ భగవంతుడు ఏం చెప్పారు? అనన్య చేత సతతం అంటే ఇంకా వేరే ఏది కాకుండా సతతం ఎప్పుడు కూడా యోమాం స్మరతి నిత్య సహా ఎప్పుడు కూడా నాయందే ఆలోచనలో స్మరణలో ఉంటారో వారికి సులభంగా నేను పొందబడుతాను అని భగవంతుడు ఇక్కడ నిష్కలంక భక్తి గురించి వివరణ చేశారు. సో నెక్స్ట్ ఇంకెవరైనా చదువుతారమ్మా? 15. రాధే రాధే మాతాజీ. రాధే రండి. 15. 15. తాము పునర్జన్మ దుఃఖాలేమో శాశ్వతం నాప్నువంతి మహాత్మాన ఆప్నువంతి మహాత్మన పరమం గతః. అనువాదం అతి పరమాం గతాః. సంసిద్ధిం పరమాం గతాః. అనువాదం తర్వాత దుఃఖమయమవి ఎలానగా వారు అత్యున్నత పరిపూర్ణతను పొందుది. మీ వాయిస్ నాకు బ్రేక్ బ్రేక్ గా అనిపిస్తుంది. వినిపిస్తుందమ్మా మా వాయిస్? నీ వాయిస్ నాకు వినిపించట్లే సరిగ్గా. మాతాజీ వాయిస్ బ్రేక్ అన్నది. అదే చెప్తున్నాను, వాయిస్ బ్రేక్ అవుతుందమ్మా. క్లియర్ గా వినిపిస్తుంది మాతాజీ. మాది వినిపిస్తుందా? ఎస్ మాతాజీ. చదువు అమ్మా ఇప్పుడు. నెక్స్ట్ చదువు 16th. సో ఇక్కడ 15th లో చెప్పారు కదా, సో అటువంటి మహాత్ములు మళ్ళీ ఈ యొక్క ప్రపంచానికి దుఃఖమయ ప్రపంచానికి తిరిగి రారు. ఎందుకు అంటే వాళ్ళు పరిపూర్ణతి పొందారు అని చెప్పారు. సో ఇప్పుడు భగవంతుడు వారి యొక్క ధామానికి ఈ యొక్క సృష్టిలో ఉన్న అత్యున్నత స్థానము అనుకుంటాం కదా బ్రహ్మలోకం. సో దానికి ఏంటి భేదం అనేది మనకి ఇక్కడి నుంచి బ్రహ్మలోకం గురించి వివరణ ఇస్తున్నారు. చెప్పమ్మా 16. అబ్రహ్మలోక పునర్వర్తినో అర్జున బ్రేక్ గా వస్తుందమ్మా నీ వాయిస్. ఆ బ్రహ్మ భువన్నాలోక పునరావర్తి నోర్జున మాముపేచ్యుత కౌంటేయ పునర్జన్మ నా విద్యతే. అనువాదము. అర్జున బ్రహ్మలోకము వరకు గల జగత్తులో నన్ను లోకములన్నీ జనన మరణ పరిబ్రహ్మణ దుఃఖముతో కూడుకొని ఉన్నది. కానీ ఓ కౌంతేయ, నా ధామమును పొందినవాడు మాత్రమే మరల పునర్జన్మ నొందుడు. సో భగవంతుడి కూడా క్లారిటీ ఇస్తున్నారు అన్నమాట. సో ఈ బ్రహ్మలోకం వరకు వెళ్ళినా కూడా మళ్ళీ రావాల్సి ఉండవచ్చు, కానీ నా లోకం వచ్చిన వాడు మళ్ళీ వెళ్ళలేరు అని, తిరిగి రావాల్సిన అవసరం లేదు అని చెప్పారు. సో ఇంకెవరైనా చెప్తారా? మాంసాన్ని అడగలేదు మాతాజీ. మానస బిజీ ఉంటది కదా వర్క్ లో. చెప్తావమ్మా మానస? రికార్డింగ్ పెట్టి తను వర్క్ చేసుకుంటూ ఉంటది అనుకుంటున్నాను నేను, అందుకని అడగట్లా. చెప్తావమ్మా నువ్వు? 7 I know pretty well. వేరే ఇంకెవరైనా చదువుతారా? సహస్రయుగ పర్యంతం శ్రీమద్ భగవద్గీత. సహస్రయుగ పర్యంత మహర్యద్ బ్రహ్మణో విదుః రాత్రిం యుగ సహస్రాంతం తేహో రాత్ర విదో జనాః. అనువాదము. మానవుల లెక్క ప్రకారం భూమిపై 1000 యుగములు బ్రహ్మదేవునకు ఒక దినము, అంతేకాలము అతని యొక్క రాత్రియు అగును అని తెలుసుకున్నాము. మనకి ఇక్కడ తెలుస్తుంది కదా యొక్క బ్రహ్మలోకం ఎంత కాలము ఏంటి అనేది వివరణ ఇచ్చారు.
నెక్స్ట్ 18th చెప్పండి. అవ్యక్తాద్వక్తయః సర్వ ప్రభవంత్యాహరాగమే రాత్ర్యాగమే ప్రలీయంతే తత్రైవావ్యక్త సంజ్ఞకే. అనువాదం: బ్రహ్మ యొక్క పగటికాల ప్రారంభమందు అవ్యక్త జీవులన్నీ వ్యక్తమై రూపొందును, మరియు రాత్రి సమయము ఆసన్నమైనప్పుడు అవి నశించి అవ్యక్తమై కనిపించవు. నెక్స్ట్ ఇంకెవరైనా చదువుతారా? 2 శ్లోకాస్. ఓకే మాతాజీ. రాధే రాధే. చెప్పండి. భూతాగ్రమణా సహ ఏవం భూత్వా గ్రామ సహ ఏవయం భూత్వా ప్రలీయతే రాత్ర్యగమే వశః పార్థ ప్రభావత్యహరాగమే. అనువాదం: ఓ పార్థ. ఓకే. భూతగ్రామస్స ఏవాయం భూత్వా ప్రలీయతే రాత్ర్యాగమే అవసః పార్థ ప్రభవత్ అహరాగమే. అంటే దాన్ని ఇక్కడ ఖండించాలి, ఇక్కడ ఇది చేయాలి, కొంచెం సరిగ్గా చదవాలి, సంస్కృతం కదా. సరేనమ్మా, చెప్పండి. అనువాదం: ఓ పార్థ, బ్రహ్మదేవుని పగటి కాలమందు సకల జీవులు సృష్టించబడి మరలా రాత్రి కాలము ఆసన్నమైనప్పుడు అవి తప్పక నశింపజేయబడుచున్నవి. ఈ విధంగా సృష్టి లయములు మరలా జరుగుతూనే ఉండును. నెక్స్ట్ 20. పరస్తాస్మత్తు భవోహన్య వక్తాసనతః యం సర్వేషు భూతేషు యః సర్వేషు భూతేషు నశ్యస్సు న వినశ్యతి. పరస్తస్మాత్తు భావోన్యో అవ్యక్తో వ్యక్తా సనాతనః యః సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. అనువాదం: కానీ వ్యక్త సృష్టికి ఇతరమైన దివ్యమైన శాశ్వతమైన మరి యొక్క ప్రకృతి కలదు. అది ఎప్పటికీ నాశింపబడదు. కావున ఈ ప్రపంచమంతయు నశింపబడినప్పటికీ ఆ భాగము మాత్రము అట్లనే ఉండును. సో భగవంతుడు చెప్తున్నారు తన పరంధామము ఎట్లా ఉంటది ఏంటి అనేది. అక్కడ బ్రహ్మ సమయము అది మొత్తము చెప్పారు. తర్వాత సృష్టి ఎలా జరుగుతుంది, ప్రకాశం అంటే మార్నింగ్ సృష్టి జరుగుతుంది, రాత్రి అయినప్పుడు మొత్తము కూడా నాశనం అయిపోతున్నాయి అని చెప్పారు. తర్వాత ఏం చెప్పారు? భూత గ్రామస ఏ వాయం చెప్తున్నారు. అంటే ప్రతి జీవులు ఈ భౌతిక జగత్తు మరలా కూడా సృష్టింపబడుతుంటే నాశనం అవుతూ ఉంటాయి అని. రాత్రి అయితే నాశనం అవుతుండే అవసహ అని చెప్తున్నారంటే హెల్ప్లెస్లీ, అంటే ఏమి చేయలేదు, ఇక అవి నాశనం అయిపోవాల్సిందే. అలానే అంటే చెప్తున్నారు ఉట్టి ఈ సృష్టి నాశనం అవుతూనే అట్లా కష్టంగా ఉంటుందా అని అంటే క్రియేషన్ అంటే సృష్టి కూడా అలానే ఉంటుంది అని చెప్పారు. దానికి ఎగ్జాంపుల్ చెప్పాను. ఎలా ఒక బేబీ పుట్టే టైంలో లోపల గాలి ఎలా బయటికి బేబీని బయటికి తోసేస్తుంది, సో అది కూడా ఏడుస్తూనే వస్తుంది బయటకి బేబీ అనేది. సో సృష్టి జరుగుతున్నప్పుడు కూడా చాలా కష్టంగానే జరుగుతూ ఉంది అనేది. రెండిట్లో కూడా అలా అవుతూనే ఉన్నాయి, కష్టాలు ఉంటున్నాయి. అందుకని ఈ జనమరణ చక్రంలో ఎప్పుడు కూడా దుఃఖాలయమే ఉంటుంది, దీంట్లోకి రాకుండా ఉండాలి అనేది చెప్తున్నాం. తర్వాత పరస్తస్మాత్తు భావం అంటే ఈ యొక్క సృష్టికి అవతల ఇదే కాదు ఇంకొక ప్రకృతి ఉంది. అది అక్కడ అవ్యక్తో వ్యక్త అంటే ఈ సృష్టి నాశనము జరిగేది కాకుండా కూడా ఇంకొకటి సనాతనంగా ఎప్పటి నుంచో ఒకటి ఉంది. అది ఏం చెప్తున్నారు? ఎస్ సర్వేషు భూతేషు నశ్యత్సు నా వినశ్యతి. ఇవన్నీ కూడా నాశనం అయిపోవచ్చు, కానీ అది ఎప్పటికీ కూడా అలానే ఉంటుంది. అది నా పరంధామము అని భగవంతుడు చెప్తున్నారు. సో నెక్స్ట్ 2 శ్లోకాస్ చదువుతారా?
మాతాజీ చదువు. శ్రవంతి గారు చెప్పండి. అవ్యక్తోక్షర ఇత్యుక్తస్తమాహు పరమాంగతిం యం ప్రాప్యన నివర్తంతే తత్ధామ పరమం మమ. అనువాదము: ఆ పరమపదము అవ్యక్తమనియు నాశనరహితమనియు మరియు ఉత్కృష్ట గతి అనియు పిలువబడుచున్నది. దాన్ని చేరినవాడు ఇక వెనుకకు ఎప్పుడునూ రాడు. అదియే నా పరంధామము. నెక్స్ట్ చదవనమ్మ తల్లి. చెప్పండి. పురుషస్య పరం పార్థ భక్త్యా లభ్యస్వనన్యయా యస్యాంతస్తాని భూతాని ఏన సర్వమిదం తథం. అనువాదము: ఓ పార్థ, సర్వోన్నతుడగు దేవదేవుడు కేవలము నిష్కలంక భక్తి ద్వారా మాత్రమే లభించును. ఆయన ఎల్లప్పుడూ తన ధామమందే ఉన్నప్పటికీ ఆయన సర్వవ్యాపి, సమస్తము ఆయన యందే ఉండును. ఇక్కడ ఏం చెప్పారు? అవ్యక్తోక్షర చెప్పారు కదా. అంటే అవ్యక్త అంటే కనపడింది, అక్షర అంటే ఎప్పుడు పడిపోయినది ఉంది కదా. ఏ పరమాంగత్యం చెప్తున్నారు అంటే ఆధ్యాత్మిక లోకము అని చెప్తున్నారు. అది ఎం ప్రాప్యన నివర్తంతే, అక్కడికి చేరిన వాడు తద్ధామ పరమమ్మం అంటే నా యొక్క ధామానికి చేరిన వాడు మళ్ళీ కూడా ఎప్పుడు పడిపోడు అని చెప్పారు. తర్వాత ఇక్కడ పురుష పార్థ చెప్తున్నారు. భక్త్యా లభ్యస్వన్యయా చెప్తున్నారు. కేవలం నిష్కలంక భక్తి, నా యొక్క భక్తి ద్వారానే నన్ను పొందగలుగుతారు అని చెప్తూ ఉన్నారు అన్నమాట. ఆయన యస్యాంత స్థాని భూతాని అని చెప్తున్నారు. అంటే ప్రతి జీవులు కూడా నా యందు ఉన్నారు అని చెప్తున్నారు. ఏన సర్వమిదం తతం అని చెప్తున్నారు. నేను అన్నిటి యందు కూడా వ్యాప్తి అయి ఉన్న, అన్ని కూడా నాలో ఉన్నాయి. యస్యాంత స్థాని కూడా నాలో ఉన్నాయి అని చెప్తున్నారు. నెక్స్ట్ ప్రశాంతి చదువుతామా? ఈ ప్యూరిఫై ఇంట్లో మెకానిక్ వచ్చాడు చేయటానికి, అందుకని డిస్టర్బెన్స్ గా ఉంది. సరే చిన్న చదవండి. ఎత్ర కాలే త్వనావృత్తిం ఆవృత్తి చైవ యోగినః ప్రయాత యాంతి తం కాలం వక్ష్యామి భరతర్షభ. ఓ భర్త శ్రేష్ఠుడా, ఇప్పుడు నీకు ఎప్పుడు యోగి అయిన వాడు ఈ ప్రపంచమునకు తిరిగి వచ్చునో, ఎప్పుడు తిరిగి రాడో ఆయా కాలములను తెలిపెదను. నెక్స్ట్ శ్లోకం సార్. అగ్నిర్జ్యోతిరః శుక్ల షణ్మాసోత్తరాయణం తత్ర ప్రయాత గచ్చంతి బ్రహ్మవిదో జనాః. పరబ్రహ్మంను తెలిసిన వారు ఈ ప్రపంచం నుండి బలమైన అగ్ని దేవతా కాలమందు గాని, మేఘములు లేని పగటియందు గాని, శుభదినమందు గాని, శుక్లపక్షమందు గాని, మరియు సూర్యుడు ఉత్తరంన తిరిగి ఉత్తరాయణ మందలి 6 మాసములందును మరణించి బ్రహ్మపదమును పొందుదురు. సో భగవంతుడు ఇక్కడ ఏం చెప్తున్నారు? ఎత్రకాలే ఎప్పుడు రారు, ఎప్పుడు వస్తారు అనే దాని గురించి చెప్తూ ఉన్నారు. తర్వాత ఇక్కడ శుక్లపక్షం గాని అగ్ని జ్యోతిర్ చెప్పారు. అంటే పగటి సమయం అని. తర్వాత శుక్లపక్షం గాని ఉత్తరాయణ మాసం 6 నెలలు గాని బ్రహ్మంని తెలుసుకున్న వారు మళ్ళీ కూడా చనిపోయినాక ఇక్కడికి రావాల్సిన అవసరం ఉండదు అని చెప్తూ ఉన్నారు అన్నమాట. నెక్స్ట్ ఎవరు చెప్తారమ్మా? నేను చెప్పనా? చెప్పండి. సూమో రాత్రిస్తథా కృష్ణ షణ్మాసావు దక్షిణాయనం తత్ర చాంద్రమాసం జ్యోతి యోగి ప్రాప్య నివర్తతే. ధూమ సమయమందు, రాత్రి సమయమందు, కృష్ణపక్షమందు లేదా సూర్యుడు దక్షిణం తిరుగు దక్షిణాయన మందలి 6 మాసముల యందును ఈ ప్రపంచం నుండి పోయిన యోగి చంద్రలోకమునకు చేరుదురు మరియు ఈ ప్రపంచం నాకు తప్పక తిరిగి రావలేను. నెక్స్ట్ శ్లోకం. శుక్లకృష్ణే గతి హేతే జగత శాశ్వతే మతే ఏకయా యాత్యనావృత్తిం అన్యయా వర్తతే పునః. వేదముల ప్రకారము ప్రపంచం నుండి నిష్క్రమించుటకు గల మార్గములు 2. ఒకటి ప్రకాశమందు, రెండవది అంధకారమందు.
ప్రకాశ మార్గమున పోయినవాడు తిరిగి రాడు, కానీ అంధకార మార్గమందు పోయినవాడు తిరిగి రావలెను. సో ఇక్కడ ఏం చెప్పారు? ధూమో రాత్రిశర కృష్ణ సన్మాష దక్షిణాయనం. సో ధూమ సమయం అందు, అంటే పొగమంచు సమయం అందు, రాత్రి సమయం అందు, కృష్ణపక్షం అందు, 6 నెలలు దక్షిణాయనం మందు వీరు ఎక్కడికి వెళ్తారు అంటున్నారు? చాంద్రమానం అంటే చంద్రుడు ఉండే లోకానికి వెళ్తారు అంటున్నారు. మళ్ళీ వారు కూడా తర్వాత తిరిగి తప్పక రావాల్సి ఉండే, వారు ఎంత టైం అయితే అనుభవిస్తారో వారి యొక్క పుణ్యగతిని ఉండి మళ్ళీ రావాలి అని చెప్తున్నారు. తర్వాత ఈ శుక్ల కృష్ణ అంటే ప్రకాశ సమయం, తర్వాత అంధకారము అంటే జ్ఞానము ఎవరికి ఉందో ఇప్పుడే చెప్పుకున్నాము. అజ్ఞానవంతులు అయితే ఎట్లా వస్తారు, వారు మళ్ళీ ఎట్లా ఉండాలి ఏంటి అనేది దీని గురించి చెప్పారు. వాళ్ళు మళ్ళీ రావాలి. ప్రకాశ మార్గం వారు కూడా తిరిగి రారు అని చెప్తున్నారు, కానీ వారిలో కూడా లెవెల్స్ ఉన్నాయి. సో భక్తి పూర్తిగా చెయ్యకపోతే వారు కూడా తిరిగి రావాల్సి ఉంటది అనేది చెప్తున్నారు. సో 27, 28 ఎవరు చెప్తారు? మీరే చెప్తారా? చెప్పండి. నైతే స్మృతి పార్థజానన్ యోగి ముహ్యతి కశ్చన తస్మా సర్వేషు కాలేషు యోగయుక్తో భవార్జున. ఓ పార్థ, ఈ 2 మార్గములను తెలిసిన భక్తులు ఎల్లప్పుడూ మోహము నందరు, కావున ఎల్లప్పుడూ భక్తి ఎందే స్థితుడు కమ్ము. వేదేషు యజ్ఞేషు తపస్సు చైవ దానేషు యత్పుణ్య ఫలం ప్రతిష్టం అత్యేతి తత్సర్వమిదం విదిత్వా యోగి పరం స్థానం పైది చాద్యం. భగవత్ సేవా పదమును చేపట్టిన వ్యక్తి వేదాధ్యాయ ఫలమును, యజ్ఞ తపో ఫలమును, దాన ఫలమును, అన్ని పుణ్యప్రదమైన కార్యముల ఫలములను అధిగమించి శాంతిని, నా పరంధామమును చేరుదురు. వెరీ గుడ్. సో ఈ 2 శ్లోకాలు కూడా మనం ఇంతకు ముందే చెప్పుకున్నాం. ఏంటి? యోగయుక్తులు అవ్వాలి అని. యోగయుక్త అంటే భగవంతుడి యొక్క సేవలో నిత్యం ఉండాలి అని చెప్పారు. సో అది ఎట్లా ఉండాలి, ఏం చెయ్యాలి మనము అనేది గురు ఆశ్రయం చేయాలి. ఆదో గురు ఆశ్రయం చెప్పుకున్నాము. సో గురువు గారి యొక్క మార్గం నిర్దేశించిన మార్గంలో గనక మనం ప్రయాణం చేసినట్లు అయితే తప్పకుండా భగవంతుడు మనకు సహాయం చేస్తారు అంటున్నారు. వారు ఇటువంటి ఈ వేదాధ్యాయన ఫలము కానీ, యజ్ఞ ఫలము, తపో ఫలము, దాన ఫలము, ఈ ఎన్నైతే పుణ్యప్రదమైన కార్యాల ఫలాలు ఉన్నాయో అవన్నీ కూడా వారికి స్వతహాగానే వచ్చేస్తాయి అని చెప్తున్నారు. ఇయే కాకుండా వారికి ఇంకా అత్యున్నతమైన శాంతి అను భగవంతుడి యొక్క పరంధామం కూడా చేరుతారు అనేది చెప్తూ ఉన్నారు. వెరీ గుడ్. అయిపోయింది, మీరే చెప్పేశారు ఇవాళ అందరు కలిసి 8th చాప్టర్. సో ఎందుకు అందరినీ చెప్పమంటున్నానంటే, అందరినీ ఇంక్లూడ్ చేస్తే ప్రతి వాళ్ళు చదువుతారు కనీసం. అది మీరు తప్పు ఒప్పో ముందు స్టార్ట్ చేస్తే తర్వాత దాన్ని కరెక్షన్ అనేది చెయ్యొచ్చు. తర్వాత మెల్లగా శ్లోకాలు ఎట్లా చదవాలి అనేది నేర్చుకుందరు. కానీ ఆ సెక్షన్ వేరే పెడదాం. ఇప్పుడు ఆచరణ థింగ్ అనేది ఇంపార్టెంట్. శ్లోకాలు చదవటం కూడా ఇంపార్టెంటే. ఎందుకంటే సంస్కృతంలో మాట్లాడేటప్పుడు అది దేవ భాష, అంటే భగవంతుడు సంస్కృత. మనకి గనక తెలుగు వాళ్ళు కనిపిస్తే ఇంకొక దేశం వెళ్ళామనుకో, అక్కడ తెలుగు వాళ్ళు ఎవరైనా మాట్లాడుతుంటే ఏదో ప్రాణం తీసి వచ్చినట్టు ఉంటుంది. దానికి తెలుగు వాళ్ళండి మీరు, మన ఊరేనా, మన రాష్ట్రమా ఫలానా అనుకొని ఎంత సంతోషంగా ఉంటామో, ఇలా సంస్కృతంలో మాట్లాడుతూ ఉన్నప్పుడు కూడా సో భగవంతుడికి కూడా ఒక ఫీల్ వస్తుంది. సో మనం అది కూడా నేర్చుకోవాలి. ఆయన అంటే ఇష్టమైతే ప్రతిదీ మనము చెయ్యాలి. ఆయనకి అన్ని వచ్చు, భాషలు అన్ని ఆయనవే. కానీ ఒక లాంగ్వేజ్, ఇప్పుడు మనకి ఇంగ్లీష్ వచ్చు, హిందీ వచ్చు, తెలుగు వచ్చు, కన్నడ వచ్చు, పలానా అన్ని లాంగ్వేజెస్ వచ్చు. కానీ మన మాతృభాష ఒకటి ఉంది కదా. సో భగవంతుడి యొక్క లాంగ్వేజ్ కూడా ఒకటి ఉంది. సో అన్ని వచ్చినా మనం అది తప్పు లేకుండా చదవటము మంచిది, ఉత్తమం. అయినా పర్లా చాలా వరకు అందరూ కూడా ట్రై చేశారు. వెరీ గుడ్ అమ్మా. ఈ భగవంతుడు కృపా కటాక్షం, గురువు యొక్క ఆశీర్వాదం ఎప్పుడు మనందరి మీద ఉండాలి. సో ట్రై చేశారు. వెరీ గుడ్. రేపు నుంచి 9th చాప్టర్ స్టార్ట్ చేద్దాం. టైం చాలా అయిపోయింది. సో ఎండ్ చేసేద్దామా క్లాసు? మాతాజీ రాధే రాధే మాతాజీ. ప్రార్థన చెప్పేసేయండి.
हाँ, जय हो श्री पूजपाद जगत गुरु श्री कृष्ण बलराम स्वामी जी महाराज प्रपाद की जय हो। श्री श्री राधा गोविंद देव भगवान की जय हो। श्री वृंदावन धाम की जय हो। श्री वृंदावनेश्वरी राधा रानी की जय हो। गीता माता को जय हो। जय जय श्री राधे श्याम। राधे राधे। मंदिर